అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజి పెరియ వాచ్యాన్ వెల్లయ్య గారి వ్యాఖ్యానంలో 2వ పదిలోని 6వ తిరుమొషి నన్నాద అనేటువంటి తిరుమొషి భాగవత మహాత్మ్యాన్ని చేసేటువంటి తిరుమజి ఇది. ఏం చెప్పబోతున్నారు ఆళ్వార్లు ఈ తిరుమజిలో అంటే 1లో 6లో వాణిలా మురువలిలం నైమిషారణ్యంలో శరణాగతి చేశారు ఆళ్వారు. అక్కడ శరణాగతి చేసే వాళ్ళ యొక్క శరణాగతి యొక్క లక్షణాలని అక్కడ తెలియజేశారు. అలానే తాయై తందయిల్ అనేటువంటి ఆ తిరుమజిలో తిరువేంగడముడయాన్ విషయంలో శరణాగతి చేశారు ఆళ్వార్లు. ఈ 2-6 అయినటువంటి ఈ నన్నాద అనేటువంటి ఈ తిరుమజిలో కిందటి తిరుమజి కూడా తిరుక్కడల మల్లైలో ఉన్న పెరుమాళని ఆశ్రయించండర్రా అని ఉపదేశం చేసినటువంటి ఆళ్వార్లు ఈ తిరుమజిలో ఈ నన్నాద అనేటువంటి ఈ తిరుమజిలో భాగవత వైభవాన్ని తెలియచేస్తున్నారు తిరుమంగై ఆళ్వార్లు. ఎలా తెలియచేస్తున్నారు? భగవంతుణ్ణి శరణాగతి చేసేటువంటి వాళ్ళు ఎలా అసలు శరణాగతి అంటే ఏమిటి? త్వమేవ ఉపాయభూతో మే భవ ఇది ప్రార్థనామతి శరణాగతి అన్నారు కదా. పరమాత్మ నువ్వే నాకు రక్షకము ఉపాయము అనేటువంటి భావనతో చేసేటువంటి ఆయన్ని ప్రార్థించేటువంటి విషయం ఏదైతే ఉన్నదో దాన్ని శరణాగతి అంటారు అని. అలా శరణాగతి చేసినటువంటి వాళ్ళకి సంభవించేటువంటి 6 స్వభావాలను చెప్తూ ఆనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూల్యస్య వర్జనం, రక్షిక్షతి ఇది విశ్వాస, గోతృత్వవరణం తదా ఆత్మనిక్షేప కార్పణ్య ఏషద్ విధా శరణాగతి అని ఈ 6 లక్షణాలు, ఈ సంభావిత స్వభావాలు ఇవి అని చెప్తూ మరి అక్కడ మనకు సందేహం కలుగుతుంది కదండి. శరణాగతికి 6 అంగాలు అని వీటిని చెప్తూ ఉన్నారు కదా. 6 అంగాలు అంటే కనుక అంగము అంటే ఏమిటి? తప్పకుండా ఉండవలసిందని కదా. ఆయన్నేమో త్వమేవ ఉపాయమే భవ, త్వమేవ ఉపాయభూతో మే భవ అని ఆయన్ని ప్రార్థిస్తూ శరణాగతి చేసి ఈ 6 అంగాలు కూడా ఉంటేనే పరిపూర్ణ శరణాగతి అవుతుంది అంటే అవి అంగాలు కాదండి. అవగాత స్వేదం బోలే అన్నట్లుగా రోట్లో ధాన్యం దంచడం మొదలు పెడితే మనకి తెలియకుండానే ఆ చెమట బిందువులు మన శరీరానికి ఏర్పడినట్లుగా శరణాగతి చేసినటువంటి వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి తెలియకుండా ఏర్పడేటువంటి స్వభావాలండి ఇవి. త్వమేవ ఉపాయభూతో మే భవ అనేటువంటిది శరణాగతికి లక్షణం అండి. ఇవేమో ఆనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూల్యస్య వర్జనం అనేటువంటివి శరణాగతి చేసిన వాళ్ళకి కలిగేటువంటి సంభావిత స్వభావాలండి. కాబట్టి అది వేరు, అది ఉంటేనే ఇది అనటం కాదు, వాళ్ళకి ఇది తప్పకుండా ఏర్పడతాయి అని చెప్పడం. అంటే చెమట బిందువులు పట్టాయి కదా అని ధాన్యం దంచాడు అని చెప్పడం కాదు, ధాన్యం దంచటం వల్ల చెమట బిందువులు తప్పకుండా ఏర్పడతాయి అని చెప్పడం. అది ఒక శరణాగతి అండి. ఇంకొకటి చెప్తున్నారు కదా, భాగవతులని ఆశ్రయిస్తే భాగవతుల యొక్క ఆశ్రయిస్తే అది పక్షైన పశురు మనుష్యో పక్షివా ఏచ వైష్ణవ సంశయా తేనైవ తే ప్రయాస్యంతి విష్ణోః తద్విష్ణోః పరమం పదమని భాగవతులని ఆశ్రయిస్తే అది జ్ఞానము లేనటువంటిది, అనుష్ఠానం చేయటానికి కూడా అవకాశం లేనటువంటి పశువైనా పక్షైనా కూడా మోక్షాన్ని పొందుతుంది అని చెప్పారు కదా. మరి అది వేరు ఇది వేరా అంటే అందులోనే చేరి ఉన్నదండి. ఇది ఒక ప్రకారం, అది ఒక ప్రకారమే తప్ప భగవత్ సమాశ్రయణంలోనే భాగవత్ సమాశ్రయణం కూడా చేరి ఉంటుంది అని చెప్తూ, భాగవత సమాశ్రయణం అంటే భాగవతుల ద్వారా భగవంతుడిని ఆశ్రయించడం అంటే కొన్ని సందర్భాల్లో భాగవతులను పురుషకారంగా చేసుకొని భగవంతుణ్ణి ఉపాయంగా భావించి ఆశ్రయించడం అనేటువంటిది ఒక రకంగా ఉంటుందండి. అలా కాకుండా భాగవతులను ఉపాయమని భాగవతులను ఉపాయంగా భావించి భగవంతుణ్ణి కూడా ఉపాయంగా భావించడం అనేటువంటిది
ఇంకొక విధానం ఉన్నదండి. అంటే భాగవతులను పురుషకారంగా చేసుకుంటే అప్పుడు భగవంతుడే ఉపాయం కనుక అది మామూలుగా అనుకున్నా. మరి భాగవతులు కూడా ఉపాయం అన్నారనుకోండి, భాగవతులు ఉపాయము భగవంతుడు ఉపాయం అంటే అది ఎలా కుదురుతుంది అని ఒక శంకని తెచ్చుకొని, భాగవతులు ఉపాయము అంటే అలాంటి భాగవతుల యొక్క హృదయంలో ఎప్పుడు ఆ పరమాత్మ వేంచేసి ఉంటాడు కనుక ఇరుప్పిడం వైగుండం వేంగడం మాలిరంజోల ఎన్నం పొరుప్పిడం మాయనుక్కెన్బర్నల్లోరని ఆ పాత్రంలో చెప్పినట్లుగా ఎంబెరుమానాలని ఆశ్రయిస్తే 108 దివ్య దేశాల పెరుమాళని ఆశ్రయించినట్లే అని తిరువరంగత్త మొదనాళ్ళు సాయించినట్లుగా ఆ భాగవతులని పురుషకారంగా స్వీకరించామంటే భాగవతులు అంటే ఎలాంటి వాళ్ళు, ఎప్పుడు అది భగవత్ సమాశ్రయణమే అవుతుంది. భగవత్ సమాశ్రయణం కూడా ఆ భాగవత సమాశ్రయణంలో చేరి ఉంటుంది కనుక భాగవతులు ఉపాయము భగవంతుడు ఉపాయం అని భావించి ఆ భగవంతుడిని శరణాగతి చేయడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అయితే ఏమండి, ఏది ఎలా చెప్పినప్పటికీ కూడా భాగవతులు అనే రేవు లేకుండా భగవంతుడు అనేటువంటి నదిలో దిగటము దుస్సాధ్యము. ఎంచేత అంటే భగవంతుడు నిరంకుశ స్వతంత్రుడండి. స్వతంత్ర భావనతోటి ఎప్పుడైనా ఏదైనా మన విషయంలో కోపగించుకునేటువంటి అవకాశం ఉన్నదని మనకు భయం కలుగుతుంది కనుక అప్పుడు భాగవతులు పరమ భాగవతోత్తములు ఎలాంటి వారు, పెరియాళ్వార్ల లాంటి వారు. తాము ఏమైపోయినా పర్వాలేదు భగవంతుడు మంగళంగా ఉండాలి అని మంగళాశాసనం చేసిన పెరియాళ్వార్ల లాంటి వాడని మనం పురుషకారంగా పెట్టుకుంటే ఆ భగవంతుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు అని. ఎందుచేత అంటే అలాంటి వాళ్ళంటే ఆయనకు కూడా చాలా ఇష్టం కనుక వాళ్ళ మాటని తిరస్కరించలేడు కనుక అలాంటి భాగవతోత్తములని ఆశ్రయిస్తే వాళ్ళు మనకి పురుషకారంగా ఉంటే అప్పుడు మనం భగవంతుడిని ఉపాయంగా భగవంతుడు ఉపాయభూతుడవుతాడు. అలా ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? అలా భాగవతులని పురుషకారంగా భావించి భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళంటే అదిగో పెరియాళ్వార్ల తిరుక్కుమార్తె అయినటువంటి గోదాదేవి, అదే రీతిగా వల్ల పరిసు వరవిప్పరే అదు కాండుమే అని చెప్పినట్టుగా అదిగో మా నాన్నగారైనటువంటి మా ఆచార్యుడైనటువంటి పెరియాళ్వార్లు ఉండగా నువ్వు మా నాన్నగారి కోసం వేయం చేసినప్పుడు నేను నిన్ను తప్పకుండా సేవిస్తానయ్యా అని ఆవిడ భాగవతుల యొక్క పురుషకారంతో భగవంతుడిని ఆశ్రయించారు అని. వాణిరాధ మురువల్లో తాయే తందైల్లో ఎలా భాగవతులేమో పురుషకారంగా ఉన్నట్ట భగవంతుడు ఉపాయంగా ఉన్నాడు అనేటువంటి స్థితిని చూపించారు. నన్నాదలో వాళ్ళనే భాగవతులనే ఉపాయము భగవంతుడు ఉపాయం అనే భావంతో చెప్పేటువంటి పాసురాలు ఈ నన్నాద అనేటువంటి ఈ తిరుమజిలో చెప్పేటువంటి ఈ పాసురాలు. అయితే నిన్న మనకేం చెప్పుకున్నాం? ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షిక్షతి ఇది విశ్వాస గోతృత్వ వరణం తదా ఆత్మనిక్షేపకార్పణ్యం షడ్విధా శరణాగతి అని 6 స్వభావాలు శరణాగతి చేసినటువంటి వాళ్ళకి ఏర్పడతాయని. ఈ 6 స్వభావాలు ఏం చెప్తున్నాయి మనకి? ఆనుకూల్యస్య సంకల్పం, భగవంతుడు ఏ రీతిగా నువ్వు ఉంటే సంతోషిస్తాడో అలాంటి సంకల్పాలను చెయ్యాలి అని. ప్రాతికూల్యస్య వర్జనం, వాటికంటే వ్యతిరేకమైనటువంటి భగవంతుడికి ఇష్టపడని రీతి సంకల్పాలు నువ్వు విడిచిపెట్టాలి అని. తర్వాత రక్షిక్షతి ఇది విశ్వాస, ఆయన తప్పకుండా రక్షిస్తాడనేటువంటి విశ్వాసం కలిగి ఉండాలని. గోతృత్వ వరణం తథా, ఆయన యొక్క తిరువడిగళ్లే మనకి రక్షకము అని. శరణాగతి అంటే తదా ఆత్మనిక్షేపం, ఆయన యొక్క తిరువడిగళ్లలోని యొక్క ఆత్మని సమర్పించడం అనేటువంటిది. కార్పణ్య, నాకు ఇంకా వేరే గతి లేదయ్యా, నువ్వే నాకు రక్షకుడివి అని ఆయనని ప్రార్థించడం. అయితే వీటన్నింటిలో ముఖ్యమైనటువంటివి ఏమిటి అంటే భగవంతుడే భోగ్యభూతుడని భావించడం, ఆయనే ఉపాయం అని భావించేటువంటి లక్షణాలు చాలా ముఖ్యమైనటువంటివి అని. ఆళ్వాళ్ళు తిరుమంగయ్య ఆళ్వాళ్ళు కూడా అలా భగవంతుడే ఉపాయమని భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారు అని. అయితే ఆళ్వాళ్ళు ఈ తిరుమజిలో ఏం చెప్తున్నారు? తలసేనత్తురై వారై అన్నారే రుప్పారై ఇరై పొదుం ఎన్నోమే అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ తిరుమజిలో. ఏమిటట?
ఆ తలసేనత్తు ఉరైవారే తిరుక్కడల మల్లైలో వేంచేసి ఉన్నాడే స్థలసేన పెరుమాళ్ళు. ఆయనని ఎవరైతే ఆ ఎన్నాదే భావించరో, ఆశ్రయించరో, అలాంటి ఆశ్రయించకుండా ఉన్నటువంటి వాళ్ళని ఇరైపుడురు ఎన్నోమే, వాళ్ళని ఒక మనుషులుగా మేము భావించమండి. ఎన్నోమే అంటే వాళ్ళని మా గోష్ఠిలో వాళ్ళతో మేము కలవము, వాళ్ళని భావించము ఒక వ్యక్తిగా అంటూ. ఎన్నోమే అని చెప్పడంలోనట వాళ్ళని అసలు మనుష్యులుగా కూడా మేము భావించమండి అని చెప్తున్నారట ఆడవాళ్ళు. అయితే ఇక్కడ వెంటనే ఒక సందేహాన్ని తెచ్చుకుంటారు పెద్దలైనటువంటి వాళ్ళు. ఏమిటా సందేహము అంటే, ఏమండి ఆళ్వార్ లాంటి వాళ్ళు ఉపదేశం చేసి మనలాంటి వాళ్ళని దిద్దుబాటు చెయ్యాలి కదా. భగవంతుణ్ణి ఆ తిరుక్కడల మల్లైలో ఆ పెరుమాళని ఆశ్రయించినటువంటి వాళ్ళని ఎవరైతే తిరుక్కడల మల్లైలో వేయించేసిన పెరుమాళని ఎవరు స్మరించరో, ఎవరు ఆశ్రయించరో, ఎవరు ఆయన యొక్క వైభవాన్ని తెలుసుకోరో వాళ్ళని మేము చేర్చుకోము, వాళ్ళతోటి మేము కలవము, వాళ్ళని మనుష్యులుగా మేము భావించము అని అలా వాళ్ళని విడిచిపెట్టేస్తే లోకంలో అజ్ఞానంలో పడి ఉన్నటువంటి ఈ సంసారులమైనటువంటి మనకి రక్షకం ఏముంటుంది కనుక. మరి ఆళ్వారంటే ఏం చేయాలి? ఆళ్వార్లంటే మనకి ఉపదేశం చెయ్యాలి, మనల్ని దిద్దుబాటు చెయ్యాలి. అయితే ఆళ్వాళ్ళు మనకు కూడా కనబడుతుంది కదా. నమ్మాళ్ళవాళ్ళు కూడా మనకి చెయ్యతామరయ్య అనే దాంట్లో అచ్చా పెరుమాళ్ళు చాలా సులభుడర్రా, ఆయన్ని ఆశ్రయించండి అని చెప్పారు. వెంటనే అచ్చా పెరుమాళ్ళు సులభుడు అని చెప్తూ మొయిమ్మాం పూంపొజిల్లో గర్హించారు కదా. అంత సులభుడుగా ఉన్నటువంటి ఆ సర్వేశ్వరు యొక్క కళ్యాణ గుణాలు, గజేంద్ర వరదుడైనటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని స్మరించినటువంటి వాళ్ళు యజుందుం పరందుం తుళ్ళాదారు అని ఆయన యొక్క కళ్యాణ గుణాలను భావించినటువంటి వాళ్ళు యజుందుం పరందుం తుళ్ళాదారు. అలా గంతులు వేయకుండా, అలా అంతటా తిరగకుండా తుళ్ళాదారు, తుల్లి పడకపోతే అలాంటి వాళ్ళని మేము అసలు మనుష్యులుగానే భావించము అని నిందించారు కదా నమ్మాళ్ళ వాళ్ళు కూడా. ఆళ్వాళ్ళ యొక్క ప్రకారము అందరి ప్రకారము ఇలానే ఉంటుందట. ఉపదేశం చేయడానికి ఆరంభిస్తారట. చేసిన ఉపదేశాన్ని మనం వింటే ఆనందపడతారు. మనం కనుక వారి యొక్క ఉపదేశాలను పెడచెవిన పెట్టి మన యొక్క విషయాలని అనుభవించేటువంటి రీతిలో మనం ఉంటే కనుక ఆడవాళ్ళకి కోపం వచ్చి వెంటనే మనల్ని నిందిస్తారట. కానీ మనల్ని దిద్దుబాటు చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆచార్య పురుషులట. వీళ్ళు ఏం చేస్తారు? ఎలా దిద్దుబాటు చేస్తారు మనల్ని? ఆళ్వాళ్ళు ఉపదేశం చేసినటువంటి పాసురాల ద్వారా వాటిలో ఉన్నటువంటి భావాలని మనకి వినిపింపచేసి మనల్ని దిద్దుబాటు చేస్తారట వాళ్ళు. ఎలాగా ఆళ్వాళ్ళు తమ యొక్క పాసురాలలో ఏం ఉపదేశం చేశారు? ఇదిగో మీ స్వభావం ఇలా ఉండాలి, మీ స్వరూపం ఇలా ఉండాలి, దివ్యదేశ పెరుమాళని ఆశ్రయించండి, ఇదిగో ఈ దివ్య ప్రబంధాలను సేవిస్తూ ఉండండి, ఇరవం పగలం అన్నట్టుగా రాత్రి పగలు కూడా ఇదే విధంగా మీరు ఉండండి అని, ఈ దివ్య దేశాలను సేవించండి, పెద్దలను సేవించండి, ఇలాంటి ఉపదేశాలే కదా అందులో చెప్పింది. అలాంటి ఉపదేశాలు చేసేటువంటి ఆ దివ్య ప్రబంధాలలో ఉన్నటువంటి అర్థాలని ఆచార్య పురుషులు మనకి తెలియచేసి మనల్ని దిద్దుబాటు చేసే ప్రయత్నం చేస్తారట. అంటే ఆళ్వాళ్ళు ఉపదేశం ఆ ప్రబంధాలని మాత్రమే, వారికి ఉన్నటువంటి వేగానికి, భక్తి వేగానికి, వాళ్ళ యొక్క భక్తి అతిశయించిన భక్తికి, ఆ భక్తి లోపల ఇమడక ఆ ప్రవాహంలో ఆ ప్రవాహం బయటికి వస్తే వచ్చినటువంటివి పాసురాలు కనుక ఆళ్వాళ్ళ యొక్క ప్రవాహ వేగం వేరు, ఆచార్య పురుషుల యొక్క ప్రతిపత్తి వేరు, వీళ్ళ భావన వేరు. వీళ్ళు మనకి ఉపదేశం చేసి మనల్ని దిద్దుబాటు చేయటం కోసం అవతరించినటువంటి వాళ్ళు ఆచార్య పురుషులు. అయితే ఇప్పుడు ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం అని చెప్పారు కదా. మొదటగా ఆనుకూల్యస్య సంకల్పాన్ని చెప్పకుండా తిరుమంగయ్యాళ్వారు ప్రాతికూల్యస్య వర్జనం అనేటువంటి దాన్ని మొదటి భాసురంలో చెప్తూ ఉన్నారు కదా. అంటే మన నమ్మాళ్ళ వాళ్ళు కూడా అదే రీతిగా ఉపదేశం చేశారట. ఎలా మొయిమ్మాం పూంపొజులు అనేటువంటి మొదటి పాసురంలో ఇదిగో ప్రాతికూల్యస్య వర్జనం, అలా యజుందుం పరందుం తుళ్ళరారు అని కడల పట్టత్తుళ్ళీరే అని వాళ్ళని అసలు ఈ భూలోకంలోని మనుష్యులుగానే మేము భావించమండి, వాళ్ళని మేము విడిచిపెట్టేస్తామన్నట్లుగా ప్రాతికూల్యస్య వర్జనాన్ని చెప్పినటువంటి నమ్మాళ్ళ వాళ్ళు రెండవ పాసురంలో అదిగో ఆనుకూల్యస్య సంకల్పాన్ని వివరించారు, తెలియచేశారు అని చెప్పినట్లుగా
ఆళ్వార్లందరూ కూడా ఒకే విధంగా అనుభవించడం అనేటువంటిది అదిగో మన నమ్మాళ్వాళ్ళు అనుసరించేటువంటి మార్గాన్నే ఇదిగో మన తిరుమంగయ్య ఆళ్వాళ్ళు కూడా అదే రీతిగా చెప్పారు. కానీ ఆచార్య పురుషుల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఇదిగో మనకి శ్లోకంలో ఏం చెప్పారు? మొదట ఆనుకూల్యస్య సంకల్పాన్ని చెప్పారు, తర్వాత ప్రాతికూల్యస్య వర్జనాన్ని చెప్పారు. అలా ప్రమాణాలని అనుసరించి ప్రవర్తించేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే మన ఆచార్య పురుషులు. ఎవరు ఆచార్య పురుషులు అంటే మనవాళ్ళ మామూళ్ళు. మనవాళ్ళ మామూళ్ళు కూడా ఏం చెప్పారు? మొహిమ్మాం పూంపొజులు అనేటువంటి ఆ తిరువాయిమొజి యొక్క సారంగా తిరువాయిమొజి నూత్తందాదిలో ఒక పాసురాన్ని అనుగ్రహించారు కదా మనవాళ్ళ మామూళ్ళు. ఆ పాసురంలో వారు ఏ క్రమంలో చెప్పారంటే మొయంబారుం మాలుప్పు మున్నడిమై సేదు துவப்பால் அன்பால் ஆட்சேபவரை ఆదరిత్తు మన్విలా మూడరై నిందిత్తు అని. అంటే ఆక్షేపవరై ఆదరిత్తు అంటే ఆనుకూల్యస్య సంకల్పం, అన్బు ఇలా మూడరై నిందిత్తు అది ప్రాతికూల్యస్య వర్జనమని. మనవాళ్ళ మామూళ్ళు మాత్రం ప్రమాణాన్ని అంటే ఆచార్య పురుషులంటే ప్రమాణాన్ని అనుసరించి మనల్ని ఆ ఉపదేశాల ద్వారా మనల్ని దిద్దుబాటు చేసేటువంటి వాళ్ళని. మరి ఆడవాళ్ళ యొక్క క్రమం అది కాదా అండి అంటే వారు ఆ ఆనంద ప్రవాహంలో వారి యొక్క భావం ఆ సమయంలో ఎటు ఉంటే అటువైపే వెళ్ళేటువంటి వారు ఆడవాళ్ళు. కాబట్టి ఆడవారు మొదటగా ప్రాతికూల్యస్య వర్జనాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఈ పాసురంలో. మరి ఇలా శరణాగతి భాగవతులనే పురుషకారంగా పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి అంటే అదిగోండి ఎవరున్నారు? పురాణ పురుషుల్లోనేమో శత్రుఘ్నాశ్వాన్, రామాయణ పురుషులు నలుగురైతే అందులో శత్రుఘ్నాశ్వాన్ భాగవతుడైనటువంటి భరతాశ్వాన్ని ఆశ్రయించినటువంటి వారు. ఆచార్య పురుషుల్లో ఒడుగనంబి గారు, అలానే ఇంకెవరు ఆచార్య పురుషులు ఒడుగనంబి, రామాయణ పురుషుల్లో ఎలై పెరుమాళ్ళు, ఆళ్వాళ్లలోనేమో మధుర కవి ఆళ్వాళ్ళు. ఇలా ఈ ముగ్గురు కూడా భాగవతులని పురుషకారంగాను ఉపాయంగాను భావించి భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు. అలా భాగవతుల యొక్క భాగవతులే ఉపాయము, భగవంతుడు ఉపాయం అనేటువంటి భావనతోటి చెప్పేటువంటిది ఈ నన్నాద అనేటువంటి ఈ తిరుమొഴി మొదటి పాసురం. మొదల్ పాటు నన్నాద ఇత్యాది ప్రయోజనాంతర పరరాయ్, పేజీ నెంబర్ 129లోనండి. మొదల్ పాటు అవతారిక ఇది. నన్నాద ఇత్యాది ప్రయోజనాంతర పరరాయ్ தன்னை உகவாதே இருப்பார்க்கும் கூட அபேட்சித சம்விதானம் பண்ணுமவன் நம்மை உகப்பாரையும் கிடைக்கவத்தோ என்னோ அவசர பிரதீட்சனாய் இங்கே வந்து கிடக்கிற இந்நீர்மையை அனுசந்தியாதே புறம்பே உண்டு உடுத்து போது போக்குவாரே ஒரு వస్తువాగ నిனைத்திரோம் ఎన్గిరార్. పరమాత్మ ఎలాంటి వాడు? ప్రయోజనాంతర పరులని కూడా ప్రయోజనాంతర పరులు ఇతర ప్రయోజనాలని ఆశించి ఆశ్రయించేటువంటి వాళ్ళు. తన్నై ఒకవారే ఇరుప్పార్కం కూడా ఆయనని కోరుకొని నువ్వే కావాలి సర్వేశ్వర అని ప్రార్థించేటువంటి వాళ్ళు కాదు. తాము ఏదో ఒక ఫలాన్ని కోరుకొని ఆ ఫలం కోసం ఆయనని ప్రార్థించేటువంటి వాళ్ళు. తన్నై ఒకవారే ఇరుప్పారం కూడా అపేక్షిత సంవిధానం పండుగవన్. అలా తనని కాకుండా తాను ఇచ్చేటువంటి ప్రయోజనాలని ఆశించి వచ్చేటువంటి వాళ్ళని కూడా రక్షించేటువంటి వాడు కదా సర్వేశ్వరుడు అని ఎలా పన్నుమవన్ రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు ఏమనుకుంటాట? నమ్మై ఒకప్పారయ్యం కిడెక్కవచ్చో ఎన్నో, అదిగో నా విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళని పొందవచ్చేమో అనేటువంటి భావనతోటి అవసర ప్రతీక్షణ ఇంగే వందు కిడక్కిర ఇన్నీర్మయ్యై అనుసంధియాదే. అవసర ప్రతీక్షణ అదిగో నన్ను ఆశ్రయించేటువంటి వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి కొందరైనా రాకపోతారా అని అవసర ప్రతీక్షణ ఎదురు చూస్తూ ఉండేటువంటి వాడై ఇంగే ముందు కిడక్కిరా ఈ తిరుక్కడల మల్లైలో వచ్చి తలసైన పెరుమాళుగా వేంచేసి ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడి యొక్క ఈ నీర్మయి అనుసంధియాదే. ఆ స్వభావాన్ని అనుసంధానం చేసుకోకుండా ఏమిటా స్వభావం? ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి వాడు
ఎవరైనా అనుకూలులై కొంతమంది అయినా వచ్చి నన్ను ఆశ్రయించకపోతారా అని మన కోసమని తన గొప్పతనాన్ని తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చి అదిగో పాలకడలను విడిచిపెట్టి ఎలానట ఇక్కడ తలశయనం ఆ నేలనే పడకగా కలిగినటువంటి వాడట. అలాంటి ఆయన యొక్క స్వభావాన్ని తలుచుకొని అనుసంధియాదే పురంబే ఉండు ఉడుత్తు పోదు పోక్కువారే, ఇదిగో విషయ వాసనలతోటి ఈ విషయాలని అనుభవిస్తూ ఉండు ఉడుత్తు పోత్తు పోక్కువారైపోలే, పోతుపోక్కువారైపోలే, ఏదో తింటూ తిరుగుతూ పొద్దు పుచ్చుకునే వారి వలె వాళ్ళని వారై ஒரு వస్తువాగా నినైచ్చిరోం ఎంగిరారు, ఒక వస్తువాగా వాళ్ళని ఒక వస్తువుగా కూడా వాళ్ళని అసలు మనుష్యులుగా కూడా మేము భావించమండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురం. నన్నార வாழ் அவுணர் இடை புக்கு வானவரே பெண்ணாகி அமுதூட்டும் பெருமானார் மறுவினியா தன்னாரந்த கடன் மல்லை தலசேன துறைவாரை எண்ணாதே இருப்பாரை இறை పొడుదుం ఎన్నోమే. నన్నాదా తనను సమీపించినటువంటి వాల్ ఖడ్గములు కల అవునర్ ఎడై అసురుల మధ్యను పెన్నాగి స్త్రీ అయి జగన్మోహిని అయి పుక్కు ప్రవేశించి వానవరై దేవతలను అముదూట్టుం అమృతమును భుజింపచేసినటువంటి పెరుమానార్ స్వామియును మరువా పొంది వర్తించుటకు ఇనియా భోగ్యమైనటువంటి తన్నారంద చలువ చేత పూర్ణమైనటువంటి కడల్ మల్లై తిరుక్కడల మల్లయ్యందు తలసేనత్తు తలసేనమందు ఉరని వారై నిత్యవాసము చేయుచున్నవారును అయినటువంటి సర్వేశ్వరుణ్ణి ఎన్నాదే తలంచక ఇరుప్పారై ఉన్నవారిని ఇరడిపొడుదుం క్షణకాలమును ఎన్నోమే తలచము. అలాంటి వాళ్ళని ఆ స్థలశైన తిరుక్కడల మల్లైలో వేయించేసి ఉన్నటువంటి ఆ తిరుక్కడల మల్లైలో నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి సర్వేశ్వరుని ఎవళ్ళైతే భావించరో వాళ్ళని మేము ఉన్నవాళ్ళగా అసలు ఒక్క క్షణం కూడా మేము తలుచుకోమండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. తనని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఖడ్గాలు కలిగినటువంటి అసురుల మధ్యలో జగన్మోహినిగా ప్రవేశించి అసురులను ప్రవేశించాడు పెరుమాళు. ప్రవేశించి అసురులనేమో వంచన చేశాడు, దేవతలకేమో అమృతాన్ని భుజింప చేశాడు. అలాంటి స్వామి నివసించుటకు యోగ్యమైనటువంటి చల్లని తిరుక్కడల మల్లైలో తలసేనల్లో పవడించాడయ్యా. అలా పవడించినటువంటి ఆ స్వామిని తలచకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మేము ఒక్క క్షణకాలం కూడా వారిని స్మరించము అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. నన్నాదా కింద అవతారికి ఇస్తారు కదా, నన్నాదా మొదలు పాటు అవతారిక. பெண்ணாகி இன்னமுதம் வஞ்சித்தானை என்னும் அவ்வபதானத்திலே நெஞ்சும் ஊண்டிருக்கையாலே அத்தை சப்பிரகாரமாக அனுசந்திக்கிறார் என்று விவக்ஷித்து இப்பாட்டுக்கு தொகுத்து தாத்பர்யத்தை அருளி செய்கிறார். ప్రయోజనాంతరపరరాయ్ అని పెన్నాగి ఇన్నముదం వంచిత్తానే, పెన్నాగి మోహిని అవతారమెత్తి మధురమైన అమృతాన్ని అసురులకి ఇవ్వకుండా వంచి దేవతలకే ఇచ్చినటువంటి ఆ అపదానాన్ని తలుచుకోవటం చేత నెంజు ఊండిరుక్కయ్యాలి, మనస్సు నీరైపోవటం చేత అత్తై సప్రకారమాగా అనుసంధిక్కిరా ఎన్ను వివక్షిస్తూ దాన్ని ఒక ప్రకారంగా అనుసంధానం చేసుకుంటున్నారని భావించి ఇది దీనికి అవతారిక చెప్తూ, అందుకని ప్రయోజనాంతరపరులని కూడా అంటే తనని కోరుకోనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క అపేక్షిత సంవిధానం పన్ను అనంటే దేవతలు ఆళ్వార్ల దృష్టిలోనట దేవతలైనా రాక్షసులైనా ఇద్దరు సమానమేనట. ఎందుకని దేవతలు కూడా వాళ్ళు ఏదో ఎప్పుడు అన్య ప్రయోజనాలని ఆశించే వచ్చి పరమాత్మని ఆశ్రయించేటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి కోరిక తీరగానే నేనే గొప్పవాణ్ణి, నేనే బలవంతుణ్ణి అని ఆయనతోటి కూడా యుద్ధం చేయడానికి సిద్ధపడేటువంటి వాళ్ళట.
అలానే రాక్షసులు అసలు ఆరంభం నుంచి ఆయనతోటి యుద్ధానికి పూనుకునేటువంటి వాళ్ళు కనుక వీళ్ళు యుద్ధానికి సిద్ధపడేటువంటి వాళ్ళే, వాళ్ళు యుద్ధాలకు సిద్ధపడేటువంటి వాళ్ళే. కాబట్టి అసురులకి, రాక్షసులకి, దేవతలకి ఏమీ తారతమ్యం లేదండి. ఆయన్ని ఆశ్రయించాలి, ఆయనే మాకు కావాలి అని కోరిక ఉన్న వాళ్ళు దేవతలు కాదు, రాక్షసులు కాదు. అందుకనే ఎందుకు ప్రయోజనాంతర పరులయ్యి తనని కోరుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికని తీర్చేటువంటి వాళ్ళు పరమాత్మ అని. నన్ను కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైనా రాకపోతారా అని ఎదురు చూస్తూ పడుకొని ఉన్నాడే అవసర ప్రతీక్షనాయి అని ఎదురు చూస్తూ తిరుక్కడల మల్లయ్యలో శయనించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ నీర్మై ఆ స్వభావాన్ని అనుసంధానం చేసుకోకుండా బయట విషయాలతోటి తింటూ తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళని, అదిగో వాళ్ళని ఒక మేము మనుషులుగా కూడా లెక్కించము అని చెప్తూ నన్నాదా వ్యాఖ్యానం శ్రీ విదురర పట్టదు పడుగిరారాయిస్తున్నాడు వేయవర్. ఆడవాళ్ళ యొక్క స్థితి ఎలా ఉన్నదట, ఆ విదురుడు పడినటువంటి పాటు పడుతూ ఉన్నారట ఆడవాళ్ళు. ఇప్పుడు ఏమిటట విదురుడు పడినటువంటి పాటు అంటే ఏమిటి? ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క పరిస్థితి, దేవతలు రాక్షసులు ఇద్దరు ఒకే రీతైనటువంటి వాళ్ళు అనన్య ప్రయోజనులే అయి ఇతర ప్రయోజనాల కోసం వచ్చి ఆశ్రయించి ఆ తర్వాత నేనే స్వామినేని అహంకరించి ఉండేటువంటి వాళ్ళు అవసరమైతే వాళ్ళు బాణం ఎత్తుతారు, వీళ్ళు బాణం ఎత్తే వాళ్లే కనుక వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి నిలబడ్డాడే పరమాత్మ ఎప్పుడు ఆ క్షీరసాగర మదన సమయంలో ఎలా వాళ్ళ దేవతల యొక్క కోరికని తీర్చటం కోసమని, అదిగో ఆ అమృతాన్ని పుట్టించటం కోసమని ఆ క్షీరసాగర మదన సమయంలో ఈ వీళ్ళిద్దరి మధ్యకి వెళ్ళి చేరిపోయాడే అని విదురుడు పడినటువంటి పాటు పడుతూ ఉన్నారట ఆడవాళ్ళకి పెద్ద మనస్సుకి చాలా బాధ. ఏమిటి ఆ బాధ? వాళ్ళు ఈయన్ని ఆశ్రయించిన వాళ్ళు కాదు, వీళ్ళు ఈయనని ఆశ్రయించినటువంటి వాళ్ళు కాదు, ఇద్దరూ సమానమే కదా. అలాంటి వాళ్ళ కోసం ఈయన ఎందుకు ఇలాంటి కష్టాలు కొని తెచ్చుకుంటాడు అని ఆడవాళ్ళ బాధ. సంస్పృశన్ ఆసనం సౌరే మహామతి ఉపావిశత్యన్నదిరే. అదిగో సంస్పృశన్ ఆసనం సౌరే మహామతి అని చెప్పబడేటువంటి విదురుడు మహామతి, గొప్ప ఏం చెప్పాలి, గొప్ప ప్రీతి. మహామతి అంటే గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు అని అర్థం చెప్పుకుంటే విదురుడు గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ జ్ఞానం కలిగినటువంటి విదురుడు ఏమిటి స్పృశించాడట. ఏమిటి? సౌరేహ ఆసనం. ఆ కృష్ణ పరమాత్మ వాళ్ళ తిరుమాళికకు వేయించేసినప్పుడు కృష్ణ పరమాత్మకు వేసినటువంటి ఆసనాన్ని 1కి 10 సార్లు తడివి చూశాట. ఏమిటండి ఆ మూర్ఖత్వం? తానే వేసినటువంటి ఆసనంలో ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ మహామతి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. మతి అంటే జ్ఞానము, మహామతి అంటే ఏమిటట? ఆ జ్ఞానమే పక్వదశని పొంది ప్రేమ దశగా మారితే ఆ ప్రేమ అతిశయించినప్పుడు చేసేవాళ్ళు చేసేటువంటి కృత్యమట ఆ విదురుడు చేసినటువంటి కార్యం. ఏం చేశాడు? తానే వేసినటువంటి ఆసనం అది. ఆ ఆసనంలో అయ్యో ఏ ముళ్ళైనా ఉంటుందేమో, ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో, పరమాత్మ కూర్చున్నాడంటే ఆయన యొక్క ఆయనకి ఇబ్బంది కలుగుతుందేమో అని 1కి 10 సార్లు తడివి చూశాట. ఎందుచేతట? అలాంటి భావన విదురుడికి ఎందుకు కలిగింది? తాను ఇప్పటి వరకు కూడా దుర్యోధనుడు పెట్టినటువంటి సాపాటు తిని బతికినటువంటి జీవం కనుక ఇది అలాంటి భావాలు కలిగేటువంటి స్థితి ఉన్నదేమో అని భయంతో తాను వేసినటువంటి ఆసనాన్ని 1కి 10 సార్లు స్పృశించి ఆసనాన్ని వేశాట కృష్ణ పరమాత్మకి విదురుడు. అందుకనే అలా విదురుడు పడినటువంటి పాటు పడుతూ ఉన్నారట ఇప్పుడు తిరుమంగయ్య ఆళ్వారు. ఏమయ్యా, ఆ రాక్షసులైతే ఏమి, దేవతలైతే ఏమి, ఇద్దరు నీ గురించి నీ బాగు గురించి ఆలోచించే వాళ్ళు కాదు కదా. వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి పడిపోయావే నువ్వు ఇప్పుడు, ఎందుకయ్యా నీకు ఈ కష్టాలు అన్నట్లుగా. అలా కడల్ కలంగిన పోలే
கலங்கும்போலே காணும் மகாமதி கலைஞர் கடல் కలంగినా పోలే కలంగుంబోలే కాణం కడవ కలంగినా పోలే అంటే సముద్రం అసలు కలత చెందదట, చాలా గంభీరంగానే ఉంటుంది. అలాంటి ఆ సముద్రమే కలత చెందినట్టుగా కదా ఉన్నది విదురుడి యొక్క మహామతి గల్యన్ను. మహామతి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ప్రీతి కలిగినటువంటి వాళ్ళు ఉండేటువంటి స్థితి. మతి అంటే చెప్పుకున్నాం కదా, ప్రీతి. ఆ ప్రీతి అధికమైనప్పుడు చేసేటువంటి కార్యాలు అలానే ఉంటాయని. ఏం జరిగింది? దుర్యోధన గృహత్తిలే జుందరుడిన పోదు పొయ్యాసనము వంచనముమాయ్ புகுந்த பிரமாதத்தை நினைத்து அஞ்சினா படியாலே நாமும் ஒரு கொலையில் காயென்னும் நாமும் సంసారిகளிலே ஒருவரான பின்பு நம்மை தான் విశ్వసిక్క ఒన్నుమో ఎన్నో తమ్மை అతిశంకై పండిన పడియాలే. దుర్యోధనుడి యొక్క గృహానికి గృహమునందు వేంచేసిన సమయంలో పొయ్యాసనము అది అబద్ధపు ఆసనం వేశాడు. ఎక్కడ? దుర్యోధనుడు. ఎక్కడ? ఆ దూతకం వచ్చిన సమయంలో ఒక సింహాసనం ఏర్పాటు చేసి దాని కిందేమో ఒక అగాధంలో దాన్ని ఏమంటారు, ఒక సింహాసనం కింద ఒక గొయ్యిలాగా ఏర్పాటు చేసి ఆ సింహాసనం మీద కూర్చోగానే ఆయన వెళ్ళి లోపల పడిపోతాడు. ఆ పడిపోయినప్పుడు కింద మల్లుడు ఆయన్ని సంహరించేటట్టుగా ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు. అలాగా పొయ్యాసనము వంచనము మారిపుగుంద ప్రమాదత్తై నినైతూ, అదిగో ఆ దుర్యోధనుడి దగ్గర జరిగినటువంటి ఆ పొయ్యాసనం, అబద్ధపు ఆసనము, వంచనము మారిపుగుంద ప్రమాదத்தை, ఆ వంచన చేత కలిగినటువంటి ప్రమాదాన్ని నినయిస్తూ భావించి అంజిన పడియాలే, భయపడిపోయాట విదురుడు. అవును, నామం ఒక కులయ్యలు కాయన్నో, నేను కూడా ఆ కులంలో పుట్టినటువంటి ఒక కాయనే కదా, కురువంశంలో పుట్టినటువంటి వాడే కదా విదురుడు కూడా. అంచేత నామం ఎందుకని విదురుడికి అలాంటి మనస్సు కలిగేటువంటి అవకాశం ఉంటుందా అంటే, ఏమో ఎలా చెప్పగలను, నేను కూడా ఆ వంశంలో పుట్టినటువంటి వాడినే కదా అని భయమట విదురుడికి. అదే నామం సంసారిகளிலே ஒருவரான பின்பு நம்மை தான் విశ్వసిక్క ఒన్నుమో ఎన్నో, నేను కూడా సంసారంలో పుట్టినటువంటి ఒక జీవున్నే కదా, నా బుద్ధి మాత్రం మారదని ఏమిటి విశ్వాసం? కనుక నమ్మై తాను విశ్వసిక్క ఒన్నుమో, తనని తానే విశ్వసించలేదట. తమ్మై అతిశంక పండిన పడియాలే, తమని తామే అతిశంక చేసుకున్నట విదురుడు. తాము పడుక్కయ్యం తడవి పార్తారిరే, అందుకనే తాము పడుక్కయ్యం, తాము ఏర్పాటు చేసినటువంటి పడకను కూడా తడవి పార్తారిరే, ఎందుకని తడవి చూసుకున్నది నేను కూడా. దుర్యోధనుడు చేశాడు, దుర్యోధనుడు ఎలా చేశాడు? పొయ్యాసనాన్ని వేశాడు, వంచన చెయ్యాలని ఉద్యుక్తుడయ్యాడు కదా. అలానే నేను కూడా ఆ వంశంలో పుట్టినటువంటి వాడినే, ఆ ఇంటి భోజనాన్ని చేసేటువంటి వాడినే కనుక నాకు మాత్రం అలాంటి దుర్బుద్ధి పుట్టదని నమ్మకమే ఉంటుంది కనుక అని తనని తానే అతిశంక పడిపోయాట విదురుడు. అందుకనే ఎవరు మహర్షి వ్యాస మహర్షి మహామతి అని ఆశ్చర్యపోతూ ఉన్నారట. మతి అంటే జ్ఞానము, మహామతి అంటే అతిశయించిన జ్ఞానము, ఇది పక్వదశని పొందినటువంటి జ్ఞానము, పండుగ మారినటువంటి జ్ఞానము. అంటే ప్రేమే ఆ మహామతి అంటే. ఏమండి, మహామతి కనుకనే ఆ మనస్సు కలత బారింది. ఎందుకని? మహామతి అంటే అతిశయించిన ప్రేమ కలిగినటువంటి వాడు కనుకనే, అయ్యో నేను ఆయన విషయంలో ఏదైనా అపచార పడతానేమో అని అతి ప్రేమ, ఇది అస్తానే భయశంక అనేటువంటి స్థితి. ఇలాంటి వాళ్ళే మనకి ఇంకొకళ్ళు కూడా కనబడతారు. ఎలా? పెళ్ళై పురంగా విల్లిదాసన్ పెరుమాள் యజుందరుల పుక్కాల్ సొట్టై ముట్టిలే కయ్యే వైత్తు పొడిసే విప్పరాం. అదిగో పెళ్ళై ఉరంగా విల్లిదాసన్, ధనుర్దాసు అని చెప్తారు కదా. ఆయన ఎలాగో బయలుదేరతారు? పెరుమాళ్ యజుందరుల పుక్కాల్, పెరుమాళ్ళు పొరపాటుగా బయలుదేరగానే ఆయన పెరుమాళ కంటే ముందుగానే నడుస్తూ ఉంటారట. ఎలా నడుస్తారు? పెరుమాళ వైపు పెరుమాళను సేవించుకుంటూ వెనకడుగులు వేస్తూ ఉంటారట ఈ పెళ్ళై వరంగా వెల్లిదాసరు. ఎలాగా? తమ నడుములో ఒక ఖడ్గాన్ని పెట్టుకుంటారట. ఆ ఖడ్గం పిడి మీద ఎప్పుడు చెయ్యి వేసే ఉంచుతారట. ఇదిగో
తొట్టై ముట్టిలే కయ్యై వైస్తూ కూడా సేవిప్పరాయి. ఆ ఖడ్గం యొక్క ఆ పిడి మీద చెయ్యి వేసి సేవిస్తూ ఉంటారట. ఎందుకట ఖడ్గం మీద ఎప్పుడు చెయ్యి వేసి ఉంచేది? ఇదిగో ஒருவர் இடறுதல் పేరుదల్ செய்தலாகில் తమ్మై ముడిత్తు కొల్వరాగా. ఆ పెరుమాళ యొక్క ఉత్సవం జరిగే సమయంలో శ్రీపాత్రాంగులు ఉంటారు కదా, ఆ శ్రీపాత్రాంగులు ఒక్కొక్కసారి కాలు అటు ఇటు ఏదైనా తడబడిపోయి గబాల ఏదైనా పెరుమాళ్ళు ఇలా బరగటం లాంటి ఏదైనా సరే, ఒకళ్ళు అటు ఇటు కాలు వేసిన, ఒకళ్ళు ఎవరైనా గబాలు ఆయన మీదకి వచ్చిన వెంటనే పరమాత్మకి ఏదైనా ఆపద వాటిల్లుతుందేమో అని సందేహం కలిగితే, అలాంటి స్థితే కలిగితే వెంటనే ఆ ఖడ్గంతో తనని తాను పొడుచుకొని తాను మరణించటం కోసం, అంటే పరమాత్మ విషయంలో ఉన్నటువంటి ఆ ప్రీతి ఆయనకి చిన్న ఆపద కలిగినా కూడా సహించలేనటువంటి స్థితి కనుక అత్తై అనుసంధిత్తు అదే ఒరువర్ ఎడరదల్ పేరుదల్ చేదరాగిల్. ఎవరైనా ఒకళ్ళు భయపడటమో లేకపోతే జరగటమో జరిగితే తమ్మయ ముడిత్తు కొల్వారాగా తమని తాము సంహరించుకోవటం కోసమని ఆ నడుములో ఒక ఖడ్గాన్ని పెట్టుకొని ఎప్పుడు ఆ ఖడ్గం పిడి మీదే చెయ్యి వేసి ఉంచేవారట. అత్తై అనుసంధిత్తు నమ్ముదలగల్ ఎవరై మహామతిగల్ ఎన్నాం అజైప్పదు. అందుకనే అలాంటి ప్రీతి అతిశయించిన ప్రీతి కలిగిన వాళ్ళు అని భావించి నమ్ముదలగల్ మన పూర్వాచార్యులు వీళ్ళని మహామతిగల్ ఎన్నాం అజైప్పదు, మహామతులండి వీళ్ళు అని పిలిచేవాట. మతి కలిగినటువంటి వాళ్ళు మహామతి. ఎవరు? విదురుడు. ఇదిగో పెళ్ళై ఉరంగా వెళ్ళిదాసరు అనేటువంటి వాడు. కలంగు కైపోలే కాణం మహామతి గలావదు. కలంగు కైపోలే కాణం, కలంగు కలత చెందేటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళని కదా మహామతి గలావదు, మహామతులు అయ్యేది వాళ్ళు. అంటే ఎలా ఉంటారు వాళ్ళంతా? అస్తానే భయశంకై పన్నువార్కెల్లాం పేరాయి కొల్లీర్ మహామతిగడెన్ను. అస్తానే భయశంక. మరి విదురుడు తాను వేసినటువంటి పడకని తానే శంకించి 1కి 10 సార్లు ఆ పడకని తడివి చూసి ఆ కృష్ణ పరమాత్మని ఏం చెప్పు చేశాడంటే అతి శంకే కదండి, తాను వేసినటువంటి పడకే కదా అది. అలాంటప్పుడు ఇంకొక వేరే అపాయం కలిగే అవకాశం ఎక్కడ ఉంటుంది కనుక అలా అస్తానే భయశంక, భయపడవలసిన అవసరము లేని చోట భయపడే వాళ్ళందరినీ ఒక పేరు పెట్టారట, మహామతిగళ్యన్ను, గొప్ప ప్రీతి కలిగినటువంటి వాడు అని. అదిగో అంత గొప్ప ప్రీతి కలిగినటువంటి వాడు కనుకనే మన ఆళ్వాళ్ళు, తిరుమంగళ ఆళ్వాళ్ళు కూడా అలాగా వీరు కూడా కలత చెందినటువంటి మనస్సుతో ఉన్నారు మన తిరుమంగయ్య ఆళ్వాళ్ళు. ఎందుకని? నన్నాద వాళ్ళు అవునర్ ఎడైపు, అదిగో నన్నాద నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు. అలాంటి అవునర్ ఎడైపు ఆ రాక్షసుల మధ్యలో వెళ్ళి ప్రవేశించావే నువ్వు. ఎందుకు? వాస్తవానికి రాక్షసులైనా దేవతలైనా ఇద్దరు సమానమే ఆళ్వాళ్ళ దృష్టిలో అన్నారు కదా. అలాగా నన్నాద భగవద్వేషం ప్రకృతియా ఇరుప్పదు. నన్నాద అంటే ఏమిటి? ఆశ్రయించినటువంటి వాళ్ళు, అదే కదా. నన్నాద అవునర్ ఎడై పుక్కు వానవరే అంటే నన్నాద అని చెప్తే సరిపోతుంది కదండి, ఆశ్రయించినటువంటి వాళ్ళు అని. ఇంకా వాళ్ళ విషయంలో మళ్ళీ అవునర్ అని చెప్తే, అవునర్ అసురులు అని చెప్తే సరిపోతుంది. మళ్ళా నన్నాదాన్ని ఇంకొక విశేషణాన్ని ఎందుకండి వెయ్యటము ఆడవాళ్ళు అంటే, భగవద్వేషం ప్రకృతియా తిరుప్పదు. మనుష్య జన్మమా ఇరుక్కచ్చేదే నన్నాదా అని చెబితేనే ఆశ్రయించినటువంటి వాళ్ళు వాళ్ళే కదా అసురులు అంటే. అసురులు అంటే సరిపోతుంది కదా, మళ్ళీ నన్నాదాన్ని విశేషం వేయటం ఎందుకంటే భగవంతుడి విషయంలో ద్వేషాన్నే స్వభావంగా కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు వాళ్ళు. మనుష్య జన్మమా ఇరుక్కచ్చేదే అసురావేశత్తాలే పొరుందాలే ఇరుప్పారు ఉండు. ఏమండి, భగవంతుడి విషయంలో ద్వేషం కలిగినటువంటి అసురులు అసురులు రాక్షసులు ఉంటారు. కానీ కొంతమంది ఉంటారట మనుష్యుల వలె ఉంటారు, కానీ వాళ్ళు అసురావేశత్తాలే పొరుందాలే ఇరుప్పారు. పుట్టడానికి మనుషులుగా పుట్టారు, కానీ వాళ్ళకున్నటువంటి స్థితి, వాళ్ళ స్వభావం అసుర స్వభావం కలిగిన వాళ్ళుగా ఉంటారు.
ఎవరండి వాళ్ళు? ఉదాహరణ చెప్దామంటే కంసుడిని చెప్పొచ్చట. ఎవరు? కంసుడు ఎవరు అంటే మామూలు మనుష్యుడే. కానీ కంసుడు యొక్క స్వభావం ఏమిటి అంటే ఆసుర స్వభావం. కంసుడు అసురుడు కాదండి, మనుష్యుడే. ఎలాగా? కృష్ణుడికి మేనమామే కదా, తల్లి అయినటువంటి దేవకీదేవికి సోదరుడే కదా. దేవకీదేవి మనుష్యుడే, స్త్రీయే, మనుష్యులే. వసుదేవుడు మనుష్యుడే. అలానే కంసుడు మనుష్యుడే. వాళ్ళు అసురులు కాదు. కానీ కంసుడు ఆసుర స్వభావం కలిగినటువంటి వాడు. అందుచేత నన్న మనుష్య జన్మమా ఇరుక్కచ్చేదే అసురావేశత్తాలే పొరుందాలే ఇరుప్పారు ఉండు అంగనన్నికే. అలా కాకుండా పెరప్పే ఆసుర ప్రకృతి గల ఇరుక్కుమవరగల్. అందుకని నన్నాద అనేటువంటి ఒక విశేషణాన్ని ఎందుకు వేశారు అంటే ఆశ్రయించనటువంటి ఆశ్రయించినటువంటి రాక్షసులు అని విశేషం. ఎందుకంటే కొంతమంది మనుష్యులుగా పుట్టినప్పటికీ ఆసుర ప్రకృతి కలిగిన వాళ్ళుగా ఉంటారు. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. పిరప్పే పుట్టుకే ఆసుర ప్రకృతి గల ఇరుక్కుమవర్గల్. ఆసుర స్వభావము కలిగిన వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు. ఆ దుక్కు మేలే. ఇంకా పైగా ఎలా ఉన్నారు వాళ్ళు? సాయుధర్మ ఇరుక్కుమవర్గల్ నడుపు ఆయుధాలు కూడా ధరించి ఉన్న వాళ్ళ మధ్యలో వెళ్ళి ప్రవేశించి ఇప్పటి పోయి పువ్వు వినదు ఒక ప్రహ్లాదన్ పోల్ వార్కోయన్నిల్. ఏమోలేండి, ఆశ్రయించినటువంటి ప్రహ్లాదుని లాంటి పరమ భక్తుల గోష్ఠిలోకి ప్రవేశించాడా ఆయన అంటే కాదండి. వానవరై అమృతం కొండ అనంతరం ఉన్నోపాధినాంగళం నిశ్చర్యన్ను ఒక్క అభిమాని తిరుక్కుంబడియాన దేవరుగుడుక్కాగా ఆయిత్తు. అదిగో ఏమన్నా వెళ్ళి ప్రవేశిస్తే ప్రవేశించాడు. ఏ ప్రహ్లాదాశ్వాన్ లాంటి వాళ్ళను, ఏ గజేంద్రుడు లాంటి వాళ్ళను రక్షించడానికి వెళ్ళాడండి. అలా వాళ్ళని సమీపించాడు అని చెప్దామంటే గజేంద్రుడిని ఇక్కడ సూట్ అవ్వదండి. ఎందుకంటే గజేంద్రుడు ప్రహ్లాదాశ్వాను అంటే పరమ భాగవతోత్తముడు, రాక్షసుల కులంలో పుట్టినటువంటి వాడు కనుక అలా రాక్షసుల మధ్యలోకి వెళ్ళి ప్రహ్లాదాశ్వాన్ లాంటి వాళ్ళని రక్షించడానికి వెళ్ళాడా అంటే కాదండి. వానవర్, ఆ దేవతలు, ఆ వానవరై దేవతల్ని అమృతం ఎలాంటి వాళ్ళు దేవతలు అంటే అమృతం కొండ అనంతరం అమృతం స్వీకరిస్తారు. ఏది? పరమాత్మ యొక్క కృషితోటి, పరమాత్మ యొక్క అనుగ్రహంతో పరమాత్మ సముద్రాన్ని చిలికి ఆ రాక్షసుల్ని వంచన చేసి ఆ అమృతాన్ని వేలకిస్తే ఒక్క చుక్క ఇలా నోట్లోకి వెళ్ళిందో లేదో వెంటనే ఏమంటారట? ఉన్నోపాధినాంగళం నిత్య. నువ్వేనా ఏమిటి నిత్యులు? మేము కూడా నిత్యులమేనయ్యా. ఇప్పుడు మేము అమృతాన్ని స్వీకరించాం, అమృతాన్ని స్వీకరించాం, మేం కూడా నిత్యులమే, మాకు కూడా చావు లేదు అని ఒక్క అభిమాని తిరుక్కుంబడియానా అని అభిమానంతో ఉండేటువంటి దేవరగలుక్కాగా ఆయిత్తు. ఏదో ప్రహ్లాదాశ్వాన్ లాంటి వాళ్ళని రక్షించడానికి వెళ్ళావంటే పోనీలే, అంత కష్టంలో ఆ ప్రహ్లాద పరమ భాగవతోత్తముడు కదా, ఆయన విషయంలో వెళ్ళావులే అని సమర్థించుకోవచ్చయ్యా. అనన్య ప్రయోజనుడైనటువంటి ప్రహ్లాదాశ్వాన్ లాంటి వాళ్ళ కోసం కాదు నువ్వు వెళ్ళింది. ఏది? అన్య ప్రయోజనాలని తాము సావకుండా ఏది చిరంజీవులుగా ఉండటం కోసమని ప్రార్థించినటువంటి వాళ్ళు ఆ దేవతలు. నువ్విచ్చిన అమృతాన్ని స్వీకరించిన వెంటనే మేము కూడా నీలాంటి నిత్యులమేమయ్యా అని అభిమానంతో మాట్లాడే దేవతల కోసం కదా నువ్వు వెళ్ళింది. అది కూడా వెళ్తే వెళ్ళావు. దేవతలు కావు, దేవతల కోసం కదా వెళ్తే వెళ్ళావు. ఎలా వెళ్ళాలి? ఉన్నవాడి ఉన్నట్లుగా నువ్వు పురుషోత్తముడివి. అలాంటి పురుషోత్తముడైనటువంటి నువ్వు నీ యొక్క రూపాన్ని మార్చుకొని ఒక స్త్రీ వేషంతో వెళ్ళావే. వెళ్ళినప్పుడు పోనీలే, వెళ్ళింది అసురుల కోసమైనా ఉన్నవాడు ఉన్నట్లుగా వెళ్ళాడండి. పురుషోత్తముడు కదా, ఆయన యొక్క పరాక్రమాన్ని చూపిస్తూ వెళ్ళాడు అనుకున్నామంటే అలా వెళ్ళావా నువ్వు? కాదు కదా. ఎలా వెళ్ళావు? పెన్నాగి పురుషోత్తమ నాన్న తనపడి కుచ్చేరాగ స్త్రీ వేషத்தை ఏరిట్టుకొండు. పురుషోత్తముడైనటువంటి తన స్వభావానికి చేరనటువంటి స్త్రీ వేషాన్ని ఆరోపించుకుని వెళ్ళాట. వెళ్ళి అముదూట్టుం அவன் தன்னை புகழ்ந்து நீயங்களுக்கு வேணும் எங்கை அன்னிக்கே முப்புச்சார் அமையும் என்று இருப்பார்க்கும் అత్తై కొడుకు అవనాయిత్తు. అవన్ తన్నై ఉగందు. పోనీలే మా కోసం ఇలా వచ్చాడు కదా అని సంతోషపడి నీ ఎంగలకు వేణుం ఎన్నై అన్నికే, పరమాత్మ
మేము ఇలా ప్రార్థించగానే మా కోసం కదా, ఇలాగా నీ యొక్క పురుషోత్తముడమైనటువంటి నువ్వు ఇలా ఒక స్త్రీగా మారి మా కోసం కదా వచ్చావు మోహిని వేషంలో అని సంతోషంతో నువ్వే మాకు కావాలయ్యా, ఆ అమృతం అవసరం లేదు అనకుండా ఉప్పుచ్చార్ అమయ్యం ఎన్ను ఇరుప్పార్க்கும் మాకు అమృతం చాలేవయ్యా అని అత్తయ్య కొడుకు అవనాయిత్తు అని కోరుకునేటువంటి వాళ్ళకు కూడా సరే వాళ్ళు కోరుకున్నది అమృతమే కదా అని వాళ్ళకి అమృతాన్ని ఇచ్చేటువంటి స్వభావం కదా ఆయనది. అలాంటి వాడు ఆయన. అమృత పానత్తిలే ఆ ఎత్తు అవరు గడుపు అన్వయం. దేవతలకు కావాల్సింది కేవలం అమృతం మాత్రమే. అలాగా ఎదురుగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు కాదు వాళ్ళకి కావాల్సింది, కేవలం అమృతాన్ని మాత్రమే కోరుకునేటువంటి వాళ్ళు. కడైహై దుడక్కమాన వ్యాపారంగా అలయ్యా తంతలగిరే ఏరిట్టుకొండు. అదిగో సముద్రాన్ని చిలకటం దగ్గర నుంచి అన్ని వ్యాపారాలని అన్ని పనులని తన నెత్తినే వేసుకొని ఏరిట్టుకొని తన నెత్తినే వేసుకున్నటువంటి పెరుమానారు గొప్ప ఉపకారకుడు, సర్వాధికుడు ఆయన పెరుమాన్. ఆ పెరుమాన్ అంటే గొప్పవాడండి. ఏమిటి ఆయనకున్న గొప్పతనము అంటే వచ్చి మాకు సావకుండా ఒక మందు కావాలయ్యా అని అడిగాడు. అంటే ఇంత కార్యాన్ని సముద్రాన్ని చిలికాడు, ఆ ఎక్కడో ఉన్నటువంటి మందరగిరి పర్వతాన్ని వాళ్ళనే మోసుకుందమ్మన్నాడు. మీకు సహాయంగా రాక్షసుల్ని కూడా తెచ్చుకోండర్రా అన్నాడు. వాళ్ళిద్దరికీ చేతగాక మధ్యలో విడిచిపెట్టేస్తే తానే గరుడాలు వాళ్ళ మీద వెళ్ళి అదిగో ఆ మందరగిరి పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సముద్రంలో పడవేశాడు. ఆ తర్వాత అది మునిగిపోతూ ఉంటే కూర్మంగా అవతరించాడు, చిలకటానికి వాసుకుని తీసుకొచ్చాడు. దాన్ని అది రాసుకొని వడిసిపోకుండా దాన్ని కవ్వంగా చేసి దానికి ఏదో శక్తి నీకు కూడా ఇంత అమృతం పోస్తారులే అని అభయాన్ని ఇచ్చాడు. అలా అంత కష్టపడి దేవతల వైపు ఒక చెయ్యి వేశాడు, రాక్షసుల వైపు ఒక చెయ్యి వేశాడు, మొత్తం తానే చిలికి అమృతాన్ని ఇచ్చాడు కదా. ఇంత చేస్తే ఆ పరమాత్మ మా కోసం ఇంత కష్టపడ్డావు కదా, మాకు ఆ అమృతం వద్దు ఏమొద్దయ్యా, మేము నిన్నే కోరుకుంటున్నామని ఒక్క మాట అన్నారా? కాదు, మాకు ఆ ఉప్పు చారే కావాలని కోరుకున్నారు. అన్ని పనులు సముద్రం చిలకటం దగ్గర నుంచి అన్ని పనులు చేస్తే మీద వేసుకొని చేశాడు. పెరుమాన ఎలా చేశాడయ్యా వాళ్ళకి సహాయాన్ని అంటే ఉరంగుగిర ప్రజయ్య జుప్పి ఊట్టుం తాయే పోలే. అదిగో ఉరంగుగిర ప్రజయ్య పిల్లలు నిద్రపోతూ ఉంటారు. తల్లి ఏం చేస్తుంది, అయ్యో ఈ పిల్లాడు ఇంత పెందరాడే నిద్రపోయాడే, సాపాడు చేయలేదే, మధ్యరాత్రి లేస్తే ఈ పిల్లాడు ఏడుస్తూ ఉంటాడే, అయ్యో అయ్యో ఎలాగా ఈ పిల్లాడికి ఆకలి అవుతుంది అని నిద్రపోతూ ఉన్నటువంటి పిల్లల్ని మేల్కొలిపి ఆ పిల్ల కాస్త ఆ తల్లి ఆ బిడ్డలకి అన్నం పెట్టినట్లుగా ఇదన్న నిరుపాధిక సంబంధంతా అలా నిద్రపోతున్న బిడ్డలను లేపి అన్నం పెట్టే తల్లి వలె ఇతర ప్రయోజనాలని ఆశించి మాకు నువ్వక్కర్లేదయ్యా, నువ్విచ్చేటువంటి ప్రయోజనాలే కావాలి అని వచ్చినటువంటి దేవతలకు కూడా అన్ని కార్యాలు సమకూర్చి వాళ్ళు కోరుకున్నటువంటి అమృతాన్ని ఇచ్చినటువంటి వాడు. అది కూడా తనదైనటువంటి పురుషోత్తమ స్వరూపంతో కాదు, ఒక పెണ്ണాగి ఒక స్త్రీ స్వరూపం జగన్మోహినిగా మారి ఇదెంత నిరుపాధిక సంబంధంతా. ఓ పరమాత్మ, ఏమి నిరుపాధిక సంబంధం అయ్యా ఇది? ఉపాధితోటి వచ్చినటువంటి సంబంధం కాదు కదా నీకు మాకు కూడా అంటున్నారు ఆళ్వార్లు. మరు వినియా రసవస్తువై ఆదరిప్పారై పెద్దదు. రసవస్తువై ఆదరిప్పారై పెద్దదు అంటే ఎలాంటి వాడు పరమాత్మ? సర్వర సహాయంగిర నమ్మైயும் ఆదరిప్పారై కిడైక్కుమో ఎన్ను పడుకాడు గిడందానాయిత్తు. అదిగో సర్వరస అని చెప్పబడేటువంటి ఆ పరమాత్మ నమ్మై ఆదరిప్పారై కిడక్కుమో, నన్ను ఆదరించేటువంటి వాళ్ళు ఎవరైనా లభిస్తారేమో అని పడుకాడు కిడందానాయిత్తు. పడుకాడు కిడందానాయిత్తు అలా ఎదురు చూస్తూ అలా పడుకొని ఉన్నట్ట. ఎక్కడ? తిరుక్కడగమల్లైలు. మరు ఇనియ ఇత్యాది. మరువ ఇనియ దేశమాయ్, అందమైనటువంటిది ఇనియ భోగ్యమైనటువంటి దేశము అది. శ్రమహరతై వింజి ఇరుప్పదాయ్ తిరుతెవలై తిరుమేనియలే ಒಂದು ಸ್ಪರ್ಶಿ ಕುಂಬಳಿಯಾಯಿರುಕ್ಕಿರ ತಿರುಕ್ಕಡಲ್ ಮಲ್ಲಯ್ಯಿಲೆ ಆಶ್ರಿತನೈ ಒಗಂದು సరసైనత్తిలే నిత్యవాసం పండుగిరవని. మరు వినియ దేశం మంచి భోగ్యమైనటువంటి ప్రదేశం, సముద్ర తీరం కదా. శ్రమహరతై వింజి ఇరుప్పదాయ్, శ్రమని తొలగింప చేసేటువంటి ప్రాంతం అది. ఎలా ఉందట?
సముద్ర తీరంలోనే ఉంటుంది కదా, సముద్ర తీరంలోనే శయనించి ఉన్నాడు కదా ఆయన. ఆ సముద్రంలో వచ్చేటువంటి ఆ అలలు, ఆ అలలు ఇలా ఎగిసి ఎగిసి పడి ఆ ఆ నీటి తుంపరులు వచ్చి ఈయన్ని తడుపుతూ ఉంటాయట. అలాగా சிறு திவலை తిరుమేనిயிலே ಒಂದು సర్సిక్కుంబడియా ఇరుక్కిర తిరుక్కడల మల్లయిలే. ఆ చిన్న చిన్న నీటి తుంపరులు వచ్చి ఆయన మీద పడేలాగా అలాగా సముద్ర తీరంలో శయనించినటువంటి వాడిని ఆశ్రితనై ఒగందు స్థలశయనత్తిలే నిత్యవాసం పండుగిరవన్. అలాంటి తిరుక్కడల మల్లయిలే ఆశ్రితనై ఒగందు ఆశ్రితులని సంతోష పెట్టడం కోసమని నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి ఊరు స్థలశయనత్తిలే నిత్యవాసం పండుగిరవనే. ఆ స్థలశయనంలో నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మని ఎన్నాదే భావించకుండా, ఎలాగా నిత్య సూర్యగల నడువే ఇరుక్క కడవ వస్తువు ఎప్పటి సంసారత్తిలే పుగుందు సరైక్కిడైక్కిడప్పదే చెయ్యాదే ఇరుప్పారై. అదిగో ఏమిటి ఇలాగా కాదు, ఇదొరు నీర్మై ఇరు సరైక్కిడైక్కిడప్పదే ఇదొరు నీర్మై ఇరుక్కుம்படியே ఎన్నో అనవరతం భావిస్తాల్ సొల్లుదల్ செய்கை ఆయిత్తు చేతనర్కు చెయ్య అడుప్పదు. నిత్య ఎవరండి ఇక్కడికి వచ్చి ఈ స్థలశయనంలో శయనించినటువంటి వాడు, తిరుక్కడల మల్లయ్యలో వేంచేసి ఉన్నటువంటి వాడు అంటే నిత్యసూరుల మధ్యలో వేంచేసి ఉండవలసినటువంటి వస్తువు ఇలాగ సంసారంలో ఈ లోకంలోకి ప్రవేశించి తల ఇక్కడప్పదే నేలని పడకగా చేసుకుని పడుకుని ఉన్నాడే ఆయన. అలాంటి ఇదొరు నేర్మయ్యిరుక్కుంబడియే ఏమా స్వభావము అని తలుచుకొని నీరైపోవద్దు. అలా మన కోసం ఎక్కడో పరమపదంలో నిత్యసూరుల చేత సేవించబడేటువంటి వాడు సదా పశ్చింతి సూరయ అని ఎప్పుడు వారి చేత అక్కడ వేయించేసి ఉండేటువంటి పరమాత్మ ఆశ్రితుల కోసమని ఎవరైనా నన్ను ఆశ్రయించకపోతారా అనేటువంటి ఆ స్వభావంతో ఇలా నేల మీద పడుకుని ఉన్నాడే ఇదను నేర్మయ్యిరుక్కుంబడి. ఇది ఒక స్వభావమా, ఏమి స్వభావం అనేట్టుగా అనవరతం భావిత్తల్ ఎల్లప్పుడూ ఆయన్ని స్మరించుకోవాలి. ఒక్కసారి తిరుక్కడల మల్లయ్య అనేటువంటి దివ్య దేశాన్ని స్మరించుకోగానే ఎలా వచ్చాడండి ఆయన, స్థలశయనుడు కదా ఆయన, నేలని పడకగా కలిగినటువంటి వాడు కదా అని అనవరతం భావిత్తల్ సొల్లుదలు చేయగయ్యాయిత్తు చేతనర్కు చెయ్య అడుప్పదు. చేతనులైనటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి, ఆయన యొక్క స్వభావాన్ని అనవరతము ఎప్పుడు భావించుకుంటూ ఉండాలి, చెప్తూ ఉండాలి. ఇది కదా చెయ్యవలసింది. చేతనుడైతే అలా చెయ్యకుండా ఇది చెయ్యాదే ఇరుప్పారే, ఇది ఇలా చెయ్యకుండా ఉన్నటువంటి వాళ్ళని అవన్ ఎడయాటం కొండు కార్యం మత్తు కేవల దేహ పోషణ పరద ఇరుప్పారే. అవన్ ఎడయాటం కొండు కార్యం అత్తు, ఆయన యొక్క చేష్టితాలను తలుచుకొని ఏం చేశాడు ఇక్కడ, ఆ పాల సముద్రాన్ని చిలకటం కోసమని దేవతల కోసమని పాల సముద్రాన్ని చిలకటానికి ఉద్యుక్తుడైనటువంటి వాడు మందరగిరి పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ పర్వతం మునిగిపోతూ ఉంటే కూర్మమయ్యాడు, ఆ వాసుకుని పిలుచుకొచ్చాడు, ఆ సముద్రాన్ని చిలికాడు. ఇలా ఇన్ని రకాలుగా ఎన్నెన్ని చేష్టితాలు చేసి అనన్య ప్రయోజనమైనటువంటి దేవతకి అమృతాన్ని ఇచ్చాడు అని ఈ విడయాటం అవన్ ఎడయాటం కొంత కార్యం అస్తు ఆయన చేసినటువంటి చేష్టితాలతోటి ఆ తమకు కావాల్సినటువంటి పనిని పూర్తి చేసుకొని కేవలం దేహ పోషణ పరగా ఇరుప్పారే, కేవలం దేహ పోషణ మాత్రమే భావించి ఉండేటువంటి వాళ్ళని ఇరైప్పొழுதும் ఎన్నోమే ఎన్నప్పెత్తిలోం ఎన్నుం అనుతాపం ఇన్నిక్కే ఇరుప్పారే. ఇరైప్పొழுதுం ఎన్నోమే, పోనీలేండి అప్పుడు భావించకపోతే భావించకపోయారు, ఆయన్ని పొందలేకపోతున్నామే అనే భావనైనా ఉండాలి కదా. ఆయనకు స్వభావాన్ని ఎప్పుడూ తలుచుకోలేకపోయారు, ఆయన ఉన్నాడని తెలుసు. అయ్యో అలా మన కోసం వచ్చినటువంటి వాడు ఆయన, ఆయన్ని ఆశ్రయించలేకపోతున్నామే మనం, మన కోసం కదా ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు ఆయన అని ఎన్నపెత్తిలో ఎన్ను అనుతాపము ఇక్కే ఇరుప్పారు. ఆయన్ని మేము పొందలేకపోతున్నామని అనుతాపం కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళని అవస్తుక్కలం ఎన్నుంబోదు ఒక కాల విశేషం ఉండిరే. అవస్తుక్కడై ఎన్నుంబోదు, మన ఇంట్లో కొన్ని పాత సామాన్లు తీసేసే సామాన్లు ఉంటాయి. ఉన్నప్పుడు
ఒక కాల విశేషం ఉండిరే, వాటిని తలుచుగా అవన్నీ సర్దాలి అంటే ఇదిగో మేము ఈ రీతి ఫలానా రోజు మనకు కొంచెం ఖాళీ సమయం ఉంటుంది కదా, ఆ ఖాళీ సమయంలో ఆ పనులన్నీ పూర్తి చేసుకుందాం, ఆ పాడైపోయిన వస్తువులన్నీ తీసేయడము, ఇళ్ళు సర్దుకోవడం లాంటివన్నీ చేసుకుంటాం. ఆ వస్తువులే అంటే పనికిరానటువంటి వస్తువులని ఎన్నుంబోదు భావించేటప్పుడు, మన ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులని తీసేయాలి అని భావించేటప్పుడు కాల విశేషం ఉండిరే, అది కొంత సమయాన్ని ఇదిగో ఈ వస్తువు తీసేయాలి, ఇది ఇలా సర్దాలి అలా సర్దాలి అని కొంత ఆలోచన చేసి ఆ వస్తువులను తీసేయడం కోసం కొంత సమయాన్ని మనం వినియోగిస్తాం కదా. వస్తు ప్రతియోగియాగ వెన్నుం అదుండిరే అవ్వల వెలుం ఎన్నోం ఎన్గిరారు. ఇదిగో పాత వస్తువులను తీసేయడానికి ఆలోచించాలంటే కొంత సమయం కేటాయిస్తాం కదా, కానీ ఈ తిరుక్కడల వల్ల ఆ తలసైన పెరుమాళని భావించినటువంటి వాళ్ళని గురించి ఆలోచించడానికి మేము ఆ కొంచెం సమయాన్ని కూడా వినియోగించం. అంటే వాళ్ళని అసలు మా స్మృతి పదంలో తెచ్చుకోము. అంటే పాత వస్తువులని, ఇంట్లో పనికిరాని వస్తువులని తీసేయడానికి ఆలోచించాలంటే అయినా కొంత సమయాన్ని వినియోగిస్తాం కదా, అలా పాత వస్తువులని తీసేయటానికి వినియోగించేటంత సమయాన్ని కూడా, అలా ఏ ఒక్క క్షణకాలాన్ని కూడా వాళ్ళని గురించి మేము ఆలోచించాం, మా స్మృతి పదంలోకి కూడా తీసుకురాము అంటూ అవ్వల వెలుం ఇరైపొడుదుం ఎన్నోమే ఎన్నోమే వాళ్ళని ఒక వస్తువుగా కాదు కదా, మనుష్యులుగా కూడా మేము భావించము అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. నన్నారవాళ్ అవునార్ ఇడై పుక్కు వానవరే பெண்ணாகி அமுதூட்டும் பெருமானார் மறுவினியா தன்னாரந்த கலன் மல்லை தலசேன துறைவாரை எண்ணாதே இருப்பாரை இறை பொழுதும் எண்ணோமே. తిరుమంగై అస్మద్గురుభ్యో నమః. రెండవ పదిలో 6వ తిరుమొഴి నన్నాద వ్యాఖ్యానంలో 1వ పాసురానికి వ్యాఖ్యానం. நன்னாதவாள் அவுணரியடை புக்குவானவரை பெண்ணாகி அமுதூட்டும் பெருமானார் மறுவினியா தன்னாரந்த கடல் மல்லை தலசேன துறைவாரை எண்ணாதே இருப்பாரை ఇరై పొడుదుం ఎన్నోమే అని ఏం చెప్పారు నిన్న ఈ పాసురంలో ఆళ్వార్లు విదురుడు పడినటువంటి పాటు పడుతూ ఉన్నారని. ఎవరు నన్నాద வாழ் అవునర్ ఇడై పుక్కు వానవరై పెన్నాగి అముదూట్టుం పెరుమానార్ అంటే ఆశ్రయించినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళైనటువంటి అసురులు, వానవర్ అంటే దేవతలు, వీళ్ళిద్దరి మధ్యకి వెళ్ళి ఆ సముద్రాన్నిటికి అమృతం ఇద్దామని వెళ్ళాడే, అయ్యో పెరుమాళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఎలా ఇచ్చాడు, పోని తానుగా పురుషోత్తముడైనటువంటి తానుగా వెళ్ళి వాళ్ళకి అమృతాన్ని అందించాడా అంటే కాదు. పెన్నాగి అముదూట్టుం, తాను పురుషోత్తముడైనటువంటి పెరుమాళ్ళు జగన్మోహినిగా మారి అలా అమృతాన్ని వాళ్ళకి అందించాడే, అలాంటి పెరుమాళ యొక్క ఈ కళ్యాణ గుణాన్ని తలుచుకొని అలాంటి వాడు ఆ లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చి మన కంటికి ఎదురుగా అదిగో తల శయనం ఆ నేల మీద పడుకొని ఉన్నాడే, ఆ పెరుమాళ యొక్క నీర్మై సౌలభ్యాన్ని అనుసంధానం చేసుకోనటువంటి ప్రతికూలురైనటువంటి వాళ్ళతోటి మాకు ఏ విధమైనటువంటి సంబంధము లేదండి, వాళ్ళని అసలు మేము ఒక మనుష్యుగా కూడా తలచము అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. మొదటి పాటిల్ ఇక్కడ మళ్ళా అవతారిక. అభాగవతరోడు పురుందామైస్తొల్లుగెరదు. అభాగవతరోడు ఆ తిరుక్కడల మల్లైలో వేయించేసి ఉన్నటువంటి స్థలసేన పెరుమాళ యొక్క నీర్మై ఆ సౌలభ్యాన్ని తలుచుకోనటువంటి అభాగవతులతోటి పొరుందామై సొల్లుగెరదు, మాకేమి సరిపడదండి, అలాంటి వాళ్ళని మేము భావించమండి అంటున్నారు. ఇవై ఇరండుం ఉద్దేశ్యమానాల్ క్రమ వివక్షైకు కరుత్తు ఎన్నెన్నిల్. ఇవై ఇరండుం, ఈ రెండు కూడా అంటే ఏమిటా రెండు? ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం. ఈ రెండు కూడా ఉద్దేశ్యమైతే క్రమ వివక్షైకు కరుత్తు ఎన్నెన్నిల్, ఒక క్రమం ఏముందండి, రెండు కోరుకోతగినవే అని చెప్తున్నారు.
ఆ శరణాగతి చేసినటువంటి వాళ్ళకి అవి వచ్చి చేరేటువంటి స్వభావాలు అని చెప్తున్నారు కదా. అందులో ఒక క్రమ వివక్ష చెప్పడంలో భావన ఏమిటండి అంటే, ఆనుకూల్యత్తుకు అవధి ఇల్లామయ్యాలే సంకల్పమే అమైందదు. ఇది మరిగో ఆనుకూల్య సంకల్పము అన్నారు, ప్రాతికూల్య వర్జనం. ఆనుకూల్యస్య సంకల్పము, దాన్ని సంకల్పం చెయ్యాలి అని చెప్తున్నారు. ప్రాతికూల్యస్య సంకల్పము అనటం లేదు, వర్జనం, దాన్ని విడిచిపెట్టడం మాత్రమే అని చెప్తున్నారు. కనుక ఆనుకూల్యత్తుకు అవధి ఎల్లామయ్యాలి, ఒక అవధేమి లేదు. అది ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే, ఇదిగో మీరు పరమపదానికి చేరేటంత వరకు మాత్రమే అనేటువంటి ఒక అవధి లేదు. కనుక దానికి అది ఈ జీవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలము అది ఉండవలసింది. నువ్వు ఎక్కడ ఉంటే ఉండాలని, ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే ఉండాలంటే కాదండి. ఇహలోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పటికీ, ఆ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఆనుకూల్యస్య సంకల్పం అనేటువంటిది ఎప్పుడూ ఉండవలసినది. కనుక ఆనుకూల్యత్తుకు అవధి ఇల్లామయ్యాలే సంకల్పమే అమైందదు. అందుకని దానికి సంకల్పం అని చెబుతున్నారు. ప్రాతికూల్యస్య వర్జనం, దాన్ని ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే, దాన్ని విడిచిపెట్టేస్తే చాలు, వెంటనే ఇదిగో ఆనుకూల్యస్య సంకల్పం వచ్చి చేరుతుందని. ఇది మొదలడి ఇట్టానావదం ఈ స్వభావం ఉండానాలాగయ్యాలే ఇస్తే మొదలు సొల్లుగిరదు. ఇది మొదలడి ఇట్టానావదు, మొదటి అడుగు వేసేది ఈ స్వభావం ఉండానాలాగయ్యాలే ఇత్తై మొదలు సొల్లుగిరదు. విరోధి అంటే ఇది మొదలడి ఇట్టానావదం అంటే ప్రాతికూల్యస్య వర్జనం జరిగినప్పుడే ఆనుకూల్యస్య సంకల్పం ఏర్పడుతుంది. కనుక దాన్ని ఇత్తై మొదలు సొల్లుగిరదు, భావం ఉండానాల్ ఆగయ్యాలి ఇత్తై మొదలు సొల్లుగిరదు. అంటే ప్రమాణం మనకి ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం అని చెప్పినప్పటికీ కూడా ఆ ఆనుకూల్యస్య సంకల్పం మనకి ఏర్పడాలి అంటే మొదటగా ఉండవలసింది ప్రాతికూల్యస్య వర్జనం. అదే కదా విరోధి త్యాగ పూర్వకమాగ విరే ఉపాయ స్వీకారత్తై విధిక్కిరదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పాడు కదా. మొదటే మామేకం శరణం వ్రజ, సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పలేదుగా. తాను కన్నపిరాను కూడా చరమ శ్లోకంలో సర్వధర్మాను పరిత్యజ్య ముందు విడిచిపెట్టవలసినటువంటి వాటిని చెప్పి, ఆ తర్వాత మామేకం శరణం వ్రజ తాను స్వీకరించవలసినటువంటి విషయాన్ని చెప్పారు. అలానే కన్నపిరాను మాత్రమే కాదు, ఇదిగో రావణాసురుణ్ణి విడిచిపెట్టి వెళ్ళినటువంటి విభీషణుడు కూడా ఏం చెప్పాడు? పరిత్యక్త మయాలంకాయన్ త్యక్వా పుత్రాంశ దారాంశ ఎన్నుమిరే. పరిత్యక్వా మయాలంక, అయ్యో విడిచిపెట్టానయ్యా, ఆ లంకా పట్టణాన్ని విడిచిపెట్టాను. త్యక్వా పుత్రాంశ దారాంశ, పుత్రులని విడిచిపెట్టాను, దారాన్ భార్యలని విడిచిపెట్టాను, అన్నింటినీ విడిచిపెట్టి కదా రాఘవం శరణంగత ఎన్ ఇరదు. రామచంద్రుణ్ణి శరణం అని ఎప్పుడన్నాడు? ఇదిగో మొదట పరిత్యక్తామయాలంక త్యక్వా పుత్రాంశ దారాంశ అని అన్న తర్వాత కదా రాఘవం శరణంగత అన్నది. అలానే అందుకనే ముందు ప్రాతికూల్యస్య వర్జనము, ఆ తర్వాత ఆనుకూల్యస్య సంకల్ప అని తన్నై పేణాదే ప్రయోజనాంతర పరర్కాగా உடம்புனோ ஒக்கடல் கடைந்து அமிர்தத்தை கொடுத்த சர்வேஸ்வரன் அந்த அமிர்தத்தோப்பாதி ஆகிலும் நம்மை விரும்புவார் சிலரை கிடைக்கவத்தோ என்னும் அவசர பிரதீட்சனாயிக்கொண்டு சாயந்தருளா. அவனை விட்டு புறம்பே போது போக்குகிறவர்களை நான் ஒருவனாக புத்தி பண்ணீరేన్ ఎన్గిరార్. ఎలా ఆ సర్వేశ్వరుడు ఈ లోకంలోకి వచ్చి ఆ తిరుక్కడరమల్లేలో ఎలా ఎదురు చూస్తూ ఉన్నట్ట అంటే, ఇది తన్నైపోయినాదే, తనని కోరుకోలేదు. ఆ దేవతలు వచ్చి స్వామి మాకు అమృతం కావాలి అని కోరుకున్నారు. వాళ్ళ కోసం అంత ప్రయత్నం చేసి ఆ సముద్రాన్ని చిలికి అమృతాన్ని ఇచ్చినప్పుడు కూడా స్వామి మీరు మా విషయంలో చూపించినటువంటి ఈ ప్రేమకి ఈ అమృతం మాకు అక్కర్లేదయ్యా, ఇదిగో ఆరా అముదు అని చెప్పబడేటువంటి నువ్వు మాకు చాలు అని ఏమైనా అన్నారా? వాళ్ళు అనలేదు. ఆ దేవతలు తన్నైపోయినాదే, తనని కోరుకోకుండా
ప్రయోజనాంతర పరత్వాహ, అంటే తనను తాను చూసుకోకుండా ప్రయోజనాంతర పరులైనటువంటి ఆ ఇంద్రుడి కోసమని ఉడంబునో ఒక్కడొకడైందు, ఆ శరీరం బాధపడేటట్టుగా ఆ సముద్రాన్ని చిలికి అమృతత్తై కొడుత్త సర్వేశ్వరన్, అమృతాన్ని ఆ దేవతలకి ఇచ్చినటువంటి సర్వేశ్వరుడు ఎందుకు ఈ తిరుక్కడల మల్లైలో క్షయించి ఉన్నట్ట అంటే, அந்த అమృతత్వోపాధియాగిలిం నమ్మై విరుంబువారు చిలరై కిడక్కవత్తో ఎన్నో. అదిగో అమృతాన్ని కోరుకోవడానికి 10 మంది వచ్చారనుకోండి, కనీసం ఆరాముడు అని చెప్పబడేటువంటి నా దగ్గరికి కనీసం ఒక్కళ్ళైనా రాకపోతారా? అక్కడికి వందల్లో వేలల్లో కోట్లల్లో వచ్చారనుకోండి ఆ అమృతాన్ని స్వీకరించడానికి, కనీసం నా దగ్గర 100 మంది అయినా రారా అక్కడ 1,000,000 మంది వస్తే అని ఎదురు చూస్తూ అంద అమృతత్వోపాధి ఆగిలిం, ఆ అమృతం పాటి అయినా కూడా నమ్మై విరుంబువారు చిలర ఎక్కవచ్చో, నన్ను కోరుకునేటువంటి వాళ్ళు ఏ కొంతమంది అయినా లభించకపోతారా అని అవసర ప్రతీక్ష నాయకుండు శాయిందరుడా, ఎదురు చూస్తూ అక్కడ చేయనించే మనల్ని అనుగ్రహించడం కోసమని. అవనై విట్టుపురంబే, ఆయన అలా అనుగ్రహంతో వేంచేసి ఉంటే అవనై విట్టుపురంబే పోదు పోక్కుగిర అవరుగళై நான் ஒருவராக బుద్ధి పన్ని ఇరేన్ ఎన్గిరార్, అలా ఆయన కోసమని అదిగో ప్రయోజనాంతర పరుల కోసం శరీరాన్ని కష్టపెట్టుకొని సముద్రాన్ని చిలికి అమృతాన్ని వాళ్ళకి అందించినటువంటి ఆ సర్వేశ్వరుడు ఆ అమృతం వలె నన్ను అమృతం వలె 100,000 రాకమని ఏ కొద్ది మంది అయినా నా దగ్గరికి రాకపోతారా అని ఎదురు చూస్తూ ఇక్కడ పడుకున్నటువంటి ఆ నీర్మై ఆ స్వభావాన్ని అనుసంధానం చేసుకోకుండా అవనై విట్టు పురంబే పోదుపోక్కు గిరవరగలే, ఆయన్ని విడిచిపెట్టి ఇతర విషయాల్లో పొద్దుపుచ్చుతూ ఉన్నటువంటి వాళ్ళని నాన్ ఒరువరాగ బుద్ధి పన్నీరేన్ ఎంగిరా, వాళ్ళని నేను ఒక వ్యక్తిగా కూడా భావించనండి, వాళ్ళని ఒక వస్తువుగా కూడా నేను తలవను. అంటే తీసేసే వస్తువు కోసమైనా కాసేపు ఆలోచిస్తాం కదా, అలా ఆ కొంచెం సమయాన్ని కూడా వీళ్ళ కోసం నేను వినియోగించను అంటున్నారు ఆళ్వార్లు. ఇప్పుడు వ్యాఖ్యానం. నన్నాదవాళ్ అవునర్ ఇడైపుక్కు, నన్నాదవాళ్ అవునర్ ఇడైపుక్కు, నన్నాద కోరుకోనటువంటి ఆ అసురుల యొక్క మధ్యలో ప్రవేశించి అసుర ప్రకృతికల్ నడువే ప్రయోజనాంతర పరరాన దేవరగడు కాకపోయి పుక్కు, ఆసుర ప్రకృతి కలిగినటువంటి నడువే, ప్రకృతిగల నడువే ఆ స్వభావం కలిగినటువంటి వాళ్ళిద్దరి మధ్యలో, ఎవరు దేవతలు అసురులు ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఇద్దరిది ఆసుర స్వభావమేనట. ఏమిటి, పుట్టటానికి దేవతలే అయినప్పటికీ వాళ్ళ స్వభావం ఆసుర స్వభావం లాంటిది. పరమాత్మని కష్టపెట్టైనా సరే తనకు కావాల్సింది తాను పొందాలి అని కోరుకునేటువంటి వాళ్ళు కనుక వాళ్ళు ఆసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళే అని నడువే ప్రయోజనాంతర పరరాన దేవరగడు కాకపోయి పుక్కు, వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి ప్రయోజనాంతర పరులైనటువంటి దేవరగడు కాగా ఆసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళ మధ్యలోకి ఆ ప్రయోజనాంతర పరులైనటువంటి దేవతల కోసమని వెళ్ళి ప్రవేశించి ఎలా సర్వేశ్వరం దేవాసర విభాగం పన్నుగిరవిడத்தில் ఇవ్విరండాం ఆకారముం ఎంగుం ఒక్క ఉండాం వడి పండినాయిత్తు. సర్వేశ్వరుడు భగవద్గీతలో దేవాసర విభాగం పన్నుగిరవిడத்தில் ఆ అధ్యాయంలో దైవాసర విభాగ యోగం అనేటువంటి ఒక అధ్యాయం ఉన్నది కదా, ఆ సందర్భంలో ఈ విరండాకారము దేవతలు అలా అసురులు ఇద్దరు అంతటా కనపడుతూనే ఉంటారండి. ఎంగుం ఒక్క ఉండాంబడి పండినా నాయత్తు, అదిగో ఎంగుం ఒక్క అంతటా సమానంగా ఉండేటట్టుగా పండినా నాయత్తు సృష్టించానయ్యా. అప్పుడు అడిగాట అర్జునుడు, అంటే ఎవరైనా సరే అసురులు అంటే వాళ్ళు పుట్టుకతోనే ఇతరులని హింసించేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు, కానీ దేవతలుగా పుట్టినప్పటికీ వాళ్ళకి దేవతలకి ఉండాల్సినటువంటి స్వభావం లేనటువంటి వాళ్ళు, ఆసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు. అసురులు అంటే ఇతరుల యొక్క అభివృద్ధిని సహించలేనటువంటి స్వభావం. అలానే ఇంద్రుడిది కూడా అలాంటి స్వభావమేనట. ఇంద్రుడి యొక్క తమ్ముడు ఉపేంద్రుడుగా వచ్చి అవతరించాట పెరుమాళ్ళు. అవతరించినప్పుడు ఈయనకి బలం ఎక్కువ ఉంటుంది కదా, ఆ యుద్ధం చేసే సమయంలో ఇంద్రుడు ఈయన యొక్క బలాన్ని చూసి సహించలేకపోయేవాట. ఎందుకు, నువ్వు పరమాత్మమే అయి ఉండొచ్చు, కానీ
మా జాతిలో సజాతీయుడుగా వచ్చి అవతరించినప్పుడు నీ యొక్క బలాన్ని అలా ప్రదర్శించడానికి అవకాశమే లేదు, ఇక్కడ రాజుని నేను అన్నట్లుగా మాట్లాడేవాడట ఇంద్రుడు. అతనికి ఉన్నటువంటి జ్ఞానం ఏమైపోయిందో, ఆయనెవరు తానెవరు, ఆయన అందరినీ పరిపాలించేటువంటి అందరి చేత ఆశ్రయించబడేటువంటి వాడు శేషి అని, మనందరం శేషభూతులు అనే జ్ఞానము లేనటువంటి వాడు ఇంద్రుడు. అలాగా దేవాసుర విభాగం పన్నుగిరేడத்தில் ఇవిరెండాకారము ఎంగుం ఒక్క ఉండాంబడి పండినానాయత్తు. దేవాసుర విభాగంలో చెప్పినప్పుడు ఈ విరండాకారము, ఈ అసురులు దేవతలు ఇద్దరి యొక్క స్వరూపాలు కూడా ఎంగుం ఒక్క ఉండాంబడి అంతటా ఉండేటట్లుగా పండినానాయత్తు చేశానరా. అప్పుడు అడిగాట అర్జునుడు, నాన్ ఎనకు నాన్ కోటిలే ఆగిరేనో ఎన్ను సోకిక్క. అయితే స్వామి, దేవతల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, అసురుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది? అసురులు అంటే అదిగో హింసించే స్వభావం, దేవతలంటే సాత్వికులైనటువంటి వాళ్ళు, అసురులు అంటే ఇతరుల యొక్క ఉన్నతిని సహించలేనటువంటి వాళ్ళు, వీళ్ళు అలా కాకుండా ఉండేటువంటి వాళ్ళు. మరి నేను ఏ గోష్ఠిలోకి చేరుతానయ్యా కృష్ణ అని దుఃఖిస్తూ అడిగాట అర్జునుడు. అప్పుడు మా శుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవా ఎందు ఉనక్కుయన్ నీ సత్ప్రకృతి ఇల్లయ్యో ఎన్నానిరే. నీకేమిటయ్యా, నిన్ను ఇది దేవతల గోష్ఠిలోకే చేర్చాను అన్నట్ట కృష్ణ పరమాత్మ. ఎందుకు? మా శుచ, నువ్వు దుఃఖించకు, దైవీం సంపదం అభిజాత అసి పాండవ. ఓ పాండవ, ఓ అర్జున, నువ్వు దైవీ సంపదల కలిగినటువంటి వాళ్ళ గోష్ఠిలోకే నిన్ను చేర్చానయ్యా. ఎందుకో తెలుసా? నీ సత్ప్రకృతి అల్లయ్యో ఎన్నానిరే. ఇదిగో ఇంత విషయాన్ని ఇన్ని అధ్యాయాల్లో నన్నే ధ్యానించు, నేనే అందరికంటే గొప్పవాణ్ణి, అందరి చేత ఆరాధించబడేటువంటి వాడిని నేనే, ఇన్నెన్ని అవతారాలు ఎత్తాను అని నా యొక్క వైభవాన్ని ఇప్పుడు 18 అధ్యాయాల వరకు చెబుతూ 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 ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఆసురులు అంటే పరమాత్మ యొక్క వైభవాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు కదా. నువ్వు అలా అంగీకరించావు కనుక ఎక్కడా ఏమయ్యా నీకు ఇంత వైభవం ఉన్నదా అని ఎక్కడా నువ్వు ఎదురు ప్రశ్న వేయలేదు కదా. నేను ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ వినయంతో విని అంగీకరించావు కదా. అంచేత నీ సత్ప్రకృతి అల్లయ్యో ఎన్నానిరే, నువ్వు మంచి నడవడిక కలిగిన వాడివి కదా అన్నట్ట కృష్ణ పరమాత్మ. అలా మనుష్యరా ఇరుందు వయస్సు ఆసుర ప్రకృతిగల ఇరుప్పారు కోటిల్ అన్నికే. అదిగో అంతటా ఏది అసురులలోనూ ప్రహ్లాదాశ్వం లాంటి వాళ్ళు పుట్టే అవకాశం ఉన్నది. అసురులే, కానీ ప్రహ్లాదాశ్వానికి అలాంటి స్వభావాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. అలాగా మనుష్యులుగా పుట్టి ఆసుర స్వభావాలు ఉండేటువంటి వాళ్ళు కంసుడు లాంటి వాళ్ళు. అలా ఇక్కడ అసురులలోనూ మంచి స్వభావం కలిగిన వాళ్ళు ఉండొచ్చు, మనుష్యులలోనూ ఆసుర స్వభావం కలిగిన వాళ్ళు ఉండొచ్చు అని మనుష్యరా ఇరుందు వయస్సు ఆసుర ప్రకృతిగల ఇరుప్పారు కోటిల్ అన్నికే. వాళ్ళు చూడటానికి మనుష్యుల వలె ఉంటారు, ఆసుర ప్రకృతి స్వభావం కలిగిన వాళ్ళుగా ఆసుర ప్రకృతి గల ఇరుప్పారు కోటిలే అన్నికే. ఆసుర స్వభావం కలిగిన వాళ్ళ గోష్ఠిలో కాకుండా ఎవరగలుడే ఆసురత్వం జన్మ ప్రభృతి ఉండా ఇరుక్కై. అంటే ఇప్పుడు అవునర్ ఎడై పుక్కన్నారు కదా, వాళ్ళు అసురులు. ఎలాంటి వాళ్ళు? పుట్టింది మనుష్యులుగానండి, కానీ వాళ్ళకి అలాంటి స్వభావం ఏమీ లేదు, ఆసుర ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు అన్నట్టుగా కాదట ఈ అవునరు. వాళ్ళు పుడుతూనే ఆ అసురులుగా పుట్టారు, ఆసుర స్వభావాలతో పుట్టినటువంటి వాళ్ళు. అది కోటిలని ఎవరగలుడే ఆసురత్వం జన్మ ప్రభృతి ఉండా ఇరుక్కై. క్షత్రే జన్మத்திலே பிறந்து வைத்து ఉగ్రసేన నిలై అల్లాంబడిరే కంసనుక్కు ఉండాన ఆసురత్వం. క్షత్రియుడుగానే పుట్టాడు ఆ ఉగ్రసేన మహారాజుకి. ఆయన స్వభావం వలె ఉన్నదా ఈ కంసుడు యొక్క స్వభావం? ఆసుర స్వభావం. అలా పుట్టినది క్షత్రియుడుగా, కానీ స్వభావం మాత్రం ఆసుర స్వభావం. అలాగా ఉన్నది ఆ కంసుడికి. ఈశ్వరన్ ఓడు పొరుందామై స్వభావమాగవుడయ్యరాయ్. ఆసుర స్వభావం అంటే ఈశ్వరుడు యొక్క ఉన్నతిని, గొప్పతనాన్ని సహించలేనటువంటి స్వభావం కలిగి ఉండటం. అదే కదా ఇది ఆ కన్నపిరాణతోటి పుట్టినప్పటి నుంచి వైరం. తాంగల్
అదుక్కు మేలే సాయుధరాయిరుప్పరగల్. అలా కంసుడి వలె క్షత్రియుడిగా పుట్టి ఆసుర స్వభావం కలిగి ఉన్నటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళు పుడుతూనే అసురులుగానే పుట్టారు, అసుర స్వభావం కలిగిన వాళ్ళుగానే ఉన్నారు. ఇంకా వాళ్ళ చేతిలో అదుక్కు మేలే సాయుధరమా ఇరుప్పరగల్, ఆయుధాలను ధరించి ఉన్నటువంటి వాళ్ళు. వాల్ అవునర్ ఎడై పుక్కు, అలాంటి ఆయుధాలు ధరించినటువంటి ఆ అసురుల యొక్క దేవతల యొక్క మధ్యలో ప్రవేశించి పోనీ వెళ్ళావనుకోవయ్యా, ఎక్కడికైనా వెళ్ళావనుకో, అలాంటి వాళ్ళ మధ్యలో కాను వెళ్ళేది. వెళ్తే ఎలాంటి గోష్ఠికి వెళ్ళాలి నువ్వు? తొడయ్యొత్తొడవం కూడయ్యం పొలిందు తోన్నియతోడు కండు పుగుగిరదో. ఇదిగో ఆ తొండరెడుపడి ఆళ్వార్లు, అదేది తిరుపల్లి అజిత్తులో ఆఖర పాసరం కదా, తొడయ్యొత్త తుడుగము కూడయ్యం పొలిందు తోన్నియతోడు కండు పుగుగిరదో. అలా తొడయ్యొత్త గుచ్చినటువంటి మాలలు చేతిలో భుజాల మీద ధరించినటువంటి పరమ సాత్వికుడైనటువంటి వాడు, భక్తాగ్రేసరుడైనటువంటి ఆ తొండరెప్పుడి ఆళ్వాళ్ళ లాంటి వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళావా? కాదు కదా. పరహింసై పన్నుగై కాగా పరికరం కొండిరిక్కరవరగల నడువే ఇరేపో ఇప్పుక్కదు. అలా తొండరెడుపడి ఆళ్వాళ్ళ లాంటి వాళ్ళ గోష్ఠికి వెళ్తే ఇంత బాధపడవలసిన అవసరం ఏమున్నది కనుక. ఇదిగో ఇప్పుడు ఈ తిరుమంగయ్య ఆళ్వాళ్ళ యొక్క వేదన ఏమిటి? విదురహ మహామతి అని చెప్పినట్టుగా నువ్వు ఆ అసురులు దేవతల యొక్క గోష్ఠిలోకి వెళ్ళి చేరావే. వాళ్ళు కూడా ఎలా ఉన్నారు? ఆయుధాలను ధరించినటువంటి అసుర గోష్ఠిలోకి ప్రవేశించావే, అయ్యో అని తిరుమంగయ్య ఆళ్వాళ్ళ యొక్క బాధ. వెళ్తే వెళ్ళావు, ఏ తొండరెడుపడి ఆళ్వాళ్ళ లాంటి వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళావా? అలా కాదే, ఆయుధాలను ధరించినటువంటి అసురుల గోష్ఠిలోకి వెళ్ళి ప్రవేశించావు నువ్వు. ఇప్పటి పోయి పుక్కాలు ఆమిరే తన్నై వాసి అరివారు సెలకు చెయ్య పెట్టదాగిల్. ఇదిగో ఇప్పటి పోయి పుక్కాలు ఆమిరే, ఇలా వెళ్ళి ప్రవేశిస్తే ప్రవేశించావు. తన్నై వాసి అరివారు సెలకు చెయ్య పెట్టదాగిల్. ఇదిగో వచ్చినటువంటి వాడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు. అదిగో ఆయన మన కోసమని ఆ లోకంలోంచి ఈ లోకంలోకి వచ్చి అవతరించినటువంటి వాడు, అతని యొక్క సౌలభ్యాన్ని మనకి ప్రకాశింపచేసినటువంటి వాడు అనే తారతమ్యం తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి కనుక నువ్వు వెళ్ళినట్లయితే ఇదిగో ఇంత బాధపడవలసిన అవసరం లేదు కదా. తిరుమంగయ్య వాళ్ళ యొక్క వేదన ఏమిటి? వెళ్ళి ప్రవేశిస్తే ప్రవేశించావయ్యా. ఆ గోష్ఠి ఎలాంటిది? ఆ తొండరెడిపోయి ఆళ్వాళ్ళ లాంటి గోష్ఠి అయితే ఇంత ఆవేదన అవసరం లేదు కదా. వెళ్ళి ప్రవేశించింది నన్నాద వాల్ అవునర్ ఎడైపుక్కు వానవర్, అలాంటి వాళ్ళ గోష్ఠిలో పెద్దదాగి వానవరై. ఎలాంటి వాళ్ళ గోష్ఠి? వానవరై, వానవర్ దేవతలు. ఏమండి, కార్యకాలத்தில் காலத்தில் பல் காட்டி అనంతరం అవనై తల్లి ఈశ్వరోహం ఎన్ను ఇరుప్పార్కాగా ఆయిత్తు. ఇదిగో ఏదైనా అవసరం కలిగిందనుకో పల్ కాటి పళ్ళి కిలించుకుంటూ వెళ్తారట, స్వామి మాకి సాయం చెయ్యవా అని. అనంతరం అవనై తల్లి ఈశ్వరోహం ఎన్ను ఇరుప్పార్కాగా ఆయిత్తు. అనంతరం వాళ్ళకి కావలసినటువంటి కార్యం పూర్తి అవ్వగానే ఆయన్ని కూడా తోసిపడేసి ఈశ్వరోహం, మేమే ఈశ్వరులము అని భావించేటువంటి వాళ్ళకు కదా నువ్వు వెళ్ళింది. వెళ్ళి ప్రవేశించి వాళ్ళకి సహాయం చెయ్యి. కానీ ఎలాంటి వాళ్ళకి? ఆ వానవరు, ఆ దేవతలకి నువ్వు సహాయం చేసేది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నీతో అవసరం పడగానే పళ్ళికిలించుకుంటూ వచ్చి, అదిగో నరకాసుర సంహారం చేయమని ఇంద్రుడే వెళ్ళి ప్రార్థించాడు కన్నపిరాన్ని. వెంటనే గరుడాళ్వాళ్ళని వాళ్ళని ఎక్కాట, ఆ సత్యభామని ఎక్కించుకున్నట్ట, వెళ్ళాడు, నరకాసుర వధ కావించాడు. ఆ తర్వాత కొద్ది సమయానికే అక్కడికి వెళ్ళాడు ఇంద్రుడి లోకమైనటువంటి ఆ స్వర్గానికి. వెళ్ళక్కడ కోరుకున్నదట సత్యభామ ఏమని? స్వామి, ఇక్కడ పారిజాత వృక్షం ఉన్నది, ఇది తీసుకువెళ్తే ఆ రుక్మిణీ విరాట్కి కూడా చూపించచ్చు అని ఆ పారిజాత వృక్షాన్ని కోరుకుంటే, ఇలా చెయ్యి వేశారో లేదు, వెంటనే వచ్చాట ఇంద్రుడు. ఏది ఈ పారిజాత వృక్షాన్ని నీచులైనటువంటి మనుష్యులు ఉండే ఆ లోకంలోకి తీసుకువెళ్తారా అని అడిగాట ఇంద్రుడు. ఏం మాట్లాడుతున్నావు ఇంద్ర అంటే, అవునయ్యా అని ఆయుధాన్ని ఎత్తినటువంటి వాడు ఇంద్రుడు. పని కావాల్సి వచ్చినప్పుడు పళ్ళికిలించి కార్యం ముగేగానే అహం ఈశ్వరోహం ఎన్నీరుప్పార్కాగా ఆయిత్తు, మేమే ఈశ్వరులం, నేను ఈ స్వర్గానికి అధిపతిని అన్నట్టుగా పారిజాత వృక్షం దగ్గర
తలపడ్డాడు కదా ఇంద్రుడు. అలాంటి వాళ్ళ కోసం కదా నువ్వు వెళ్ళింది. ఇవనై తంగళోడు సజాతీయనాగ బుద్ధి పన్నుదల్ అన్నికే ఇవన్వరు மூங்கில் வளைத்த போதாக நம்மில் அதிகன்யன்నిరుత్తల్ செய்யும் அவர்களிலே. ఇవనై ఈ సర్వేశ్వరుని తంగలోడు సజాతీయమాగ బుద్ధి పన్నుదల్. అదే చెప్పానుగా, ఉపేంద్రుడిగా వచ్చి పుట్టినప్పుడు మాతోటి వచ్చి సజాతీయుడిగా పుట్టాడు, మావలే తన పరాక్రమాన్ని చూపిస్తాడు అని భావించకుండా ఇవన్వరు మూంగిల్ వలైత్త పోదాగ నమ్మిల్ అధికన్యన్నిరుత్తల్ చెయ్యం అవరగలిగే. ఏదో నాకంటే అధికంగా ఎవరు ఉండకూడదు అని భావించి ఉపేంద్రుడి యొక్క శక్తిని కూడా బయటికి కనపడనీయకుండా చెయ్యాలని భావించినటువంటి వాడు ఇంద్రుడు. లేక ఇవన్వరు మూంగిల్ వలైత్త పోదాగా. ఇదిగో మూంగిల్ వలైత్త అంటే ఒక బాణం, శివధనుస్సు. ఏది ఒకసారి కిందిస్తారు చూడండి. జృంభితంతు ధనుర్దృష్ట్వా శైవం విష్ణు పరాక్రమై అధికం మే నిరే విష్ణుం దేవా సర్షి గణస్తదా అని. ఎవరు గొప్ప? రుద్రుడు గారు గొప్ప, విష్ణువు గారు గొప్ప. ఇద్దరు చెరో ఒక ధనస్సు తీసుకొని యుద్ధానికి తలపడ్డారు. అప్పుడు విష్ణువు గారు వేసినటువంటి బాణ పరంపరలకి ఆ రుద్రుడు గారి చేతిలో ఉన్నటువంటి ధనస్సు విరిగిపోవటం మొదలుపెట్టిందట. అప్పుడు దేవతలంతా కూడా అధికం మేనిరే విష్ణు దేవాసర్షి గణస్తదా అని ఆ దేవతలు ఋషులు అందరూ కూడా విష్ణువే గొప్పవాడు అని అంగీకరించినట్లుగా ఎవన్వరు మూంగిల్ వలైత్త పోదాగ నమ్మిల్. అదిగో ఆనాడు ఆ పరమశివుడి చేతిలో విరగటానికి ఆరంభించినటువంటి ఆ శివధనుస్సు ఏదైతే ఉన్నదో, అదిగో మిథిలా నగరంలో సీతాపిరాట్టి కోసం విరిచాడే రామచంద్రుడు, ఆ శివధనుస్సట అది. అదిగో విష్ణువు చేతిలో ఉన్నటువంటి ధనుస్సు పరశురాముడి చేతిలో ఉన్నటువంటిదట, విష్ణువు యొక్క ధనుస్సు. అందుకనే ఆళ్వార్లు అంటారట ఇంకొక సందర్భంలో, భలేవాడివయ్యా నువ్వు, విరిగిపోయినటువంటి ధనుస్సునే విరక్కొట్టి సీతాపిరాటిని వివాహం ఆడినటువంటి వాడివే రామచంద్ర అని తిరుమంగయాళ్వార్లే ఇంకొక చోట పాడినట్లుగా మూంగిల్ వలైత్త పోదాగ నమ్మిల్ అధికం ఎన్ను ఇరుత్తలు చెయ్యం అవరగలిరే. అదిగో ఆ ధనుస్సుని ఆ వంచే సమయంలో నమ్మిల్ అధికం ఎన్నిరుత్తలు, నాకంటే అధికుడు ఎవరు అన్నట్లుగా ఆ చెయ్యం అవరగలిరే. అలా శివపిరాను కూడా అంగీకరించింది ఎప్పుడు ఈయన గొప్పవాడని. ఆ ధనుస్సు చేతిలో ఉన్నటువంటి ధనుస్సుని విరగ కొట్టబోయే సమయంలో అంగీకరించాడు తప్ప, ఎవరికి వాడు ఈశ్వరోహం నేనే ఈశ్వరుడిని అనేటువంటి అహంకారంతో ఉండేటువంటి వాళ్ళంతా కూడా అని. ఇది ఇన్నం అంద సజాతీయ బుద్ధి తానే నన్నిరే. ఇదిల్ ఇన్నం అంద సజాతీయ బుద్ధి తానే నన్నిరే. అదిగో దీనికంటే కూడా ఇదిగో ఆయన యొక్క గొప్పతనాన్ని సహించకుండా దానికంటే కూడా మాతోటి వచ్చి సజాతీయుడిగా పుట్టాడండి, మాలాంటి వాళ్ళే అని భావించేటువంటి ఆస్థితే బాగుంటుందండి. అవునల్ ఎవరగలుకు వ్యావృత్తి పెరిదల్లవాయిత్తు. అవునరిల్ ఎవరగలుకు వ్యావృత్తి పెరిదల్ల ఆయిత్తు. ఆ అసురుల కంటే కూడా వీళ్ళకున్నటువంటి తారతమ్యం గొప్ప తారతమ్యం ఏం లేదండి. ఏమి తారతమ్యం లేదు? వీళ్ళు దేవతలు సాత్వికమైన గుణం కలిగినటువంటి వాళ్ళు ఆసుర ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు ఇతరుల యొక్క ఉన్నతిని సహించలేనటువంటి వాళ్ళు, పరమాత్మ యొక్క గొప్పతనాన్ని సహించలేనటువంటి వాళ్ళు కదా. మరి వీళ్ళకి దేవతలకి ఆ అసురులకి పెద్ద తారతమ్యం లేదంటారేమిటి అంటే, ఆ వరగల్ ఇవనుடைய రక్షవర్గத்தை అది ఎచ్చేదు కోడి తిరియ పుక్కారుగల్. అసురులు అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారట, పరమాత్మ యొక్క రక్ష వర్గాన్ని, పరమాత్మని ఆశ్రయించినటువంటి వాళ్ళని అజేచ్చేదు కొడు తిరియ పుక్కారుగల్ నశింపచేస్తూ తిరుగుతూ ఉంటారండి. ఏ వరగల్ మరి దేవతలు ఏం చేస్తూ ఉంటారండి, అవన్ పక్కలిలే అపేక్షితారుగల్ ఇత్తనై ఆయిత్తు వాసి. అవన్ పక్కలిలే అపేక్షితారు, ఆయన దగ్గరికి వెళ్ళి కోరుకుంటూ ఉంటారు, మాకు ఇది కావాలని అది కావాలని, అంతే వాసి. ఎవరగలుకు కార్యం చేదాలు మామిరే తన స్వరూపం అడియాదపడి కార్యం చెయ్య పెత్తోమాగిల్. ఎవరగలుకు కార్యం చేదాలు మామిరే, వీళ్ళకి కావలసినటువంటి కార్యం చేదాలు ఆమిరే తన్ స్వరూపం అడియాదపడి కార్యం చెయ్య పెత్తోమాగిల్. అదిగో ఎలా ఎవరగలుకు కార్యం చేసినట్లయితే కదా, చెయ్యటం కోసమే కదా తన స్వరూపం అడియాదపడి
కార్యం చెయ్యప్పెత్తోమాగిల్, తన స్వరూపం నశించనట్లుగా కార్యం చెయ్యప్పెత్తోమాగిల్, కార్యాన్ని కనుక చెయ్యటానికి పొందినట్లయితే, అంటే ఎలాగా? తన స్వరూపాన్ని నశింపచేసుకొని కూడా కార్యాన్ని వీళ్ళకి చేయటానికి ఉద్యుక్తుడు అవుతాడట. ఎలాగవుతాడు? ఎవరగడుకు కార్యం చేయదాలు ఆమెరే, వీళ్ళకి ఆ కార్యం చేయటం కోసమే కదా తన స్వరూపం అజియాదపడి తన స్వరూపం నశించేటట్టుగా కార్యం చెయ్యప్పెత్తోమాగిల్, ఇదిగో వాళ్ళకి కావలసినటువంటి కార్యం చేయడం కోసం తన యొక్క స్వరూపాన్ని కూడా చెడగొట్టుకునేటువంటి వాడు. ఎల్లాగప్పెన్నాగి తన్నై అడియమారి నిర్కచ్చేదేయం, పోని ఆ రూపాన్ని పోగొట్టుకుంటే పోగొట్టుకున్నాడండి. ఏది? పెన్నాగి, ఒక ఏది జగన్మోహినిగా అవతరించాడు కదా, ఏదో పోగొట్టుకున్నాడండి. ఎలా పోగొట్టుకోవాలి? మరి పురుషోత్తముడైనటువంటి పరమాత్మ తన రూపాన్ని కూడా మార్చుకుని ఒక స్త్రీ వలె రావాలా? అదిగో ముందు అవతారాల్లో ఏం చేశాడు? పురుషోత్తమనానా ఎలా? ఇదిగో దూతు పోవదు సారథ్యం పన్నువదానానిరే, ఏదో చేశాడు, దూతగా వెళ్ళాడు. పోని పర్వాల పురుషుడుగానే ఉండి దూతగా వెళ్ళాడు. సారథ్యం చేశాడు, పురుషుడుగానే ఉండి ఆ సారథ్యాన్ని చేశాడు. ఏదో పురుషుడుగా ఉండి ఆ కార్యాన్ని ఏదో సాఫల్యం చెయ్యొచ్చు కదా. అలా కాకుండా పెన్నాగి తన్నై అదే మారి నిక్కచ్చేదేయం, అదిగో తనని తాను తన రూపాన్ని కూడా పురుషోత్తముడైనటువంటి తన రూపాన్ని కూడా పోగొట్టుకొని పెన్నాగి ఒక స్త్రీ అయ్యి అలా చేయటం ఏమిటది? అవ్వడమాయిత్తు ఇదు సారథ్యం, ఏదో దూతగా వెళ్ళటం లాంటిది, సారథ్యం చేయటం లాంటిది కాదు కదా ఇది. అది అహమస్మి మహాబాహో ఎన్నుం ఇమౌ స్వమునిశార్దూల కింకరౌ సముపస్థితో ఎన్నుం ఋషిగళే ఇత్తైవానాగ తన్నై తాడవిట్టు తిరిందవనాయిత్తు. అదిగో ఏం చేశాడు? అహమస్మి మహాబాహో, మహాబాహో ఓ అర్జున నీకు నేను ఉన్నానయ్యా అని చెప్పినట్లుగా ఎన్నుం అని ఇమౌ వాళ్ళకు కావలసినటువంటి కార్యం చేస్తే చేశావు, నీ యొక్క స్వరూపాన్ని నశింప చేసుకోనట్లుగా కార్యం పెత్తోమాగి, కార్యం చెయ్యాలా అంటూ ఏదో పురుషుడుగానే ఉండి దూతగా వెళ్ళావు, పురుషుడుగానే వెళ్ళావు, సారథ్యం చేశావు పురుషుడుగానే, అలాంటిదా ఇది? ఏమయ్యో పెన్నాగి స్త్రీవలే వెళ్ళావు. ఎలా? అహమస్తి మహాబాహో అని అర్జునుడికి అభయం ఇచ్చినట్లుగా ఇవ్వచ్చు కదా. ఇమౌ స్వమునిశార్దూల కింకరౌ సముపస్థితౌ ఎన్నుం, ఇమౌ ఆ మునిశార్దూల నీకు సేవకులమయ్యా అని విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు కదా లక్ష్మణ స్వామితో కూడి. అలాగా ఋషిగళే విత్తిచ్చేవానాగా తన్నై తాడవిట్టు తిరుందవనాయిత్తు, అలా ఋషుల దగ్గరికి వెళ్ళి ఆ కైంకర్యం చేసేవాడిలాగా తనని తాను తగ్గించుకొని తిరిగినటువంటి వాడు కదా. పురుషోత్తమ నాన్న తన్నయ్యరే తన స్వరూపత్తుక్కు పోరాదపడి అజయ మారిత్తు, అదిగో పురుషోత్తముడైనటువంటి తనని కదా తన స్వరూపానికి తగినటువంటి పోరాదపడి తన స్వరూపానికి తగినట్లుగా కాకుండా అజయ మారిత్తు తన స్వరూపాన్ని నశింప చేసుకుంది. ఏమయ్యాడు? పెన్నాగి, అదిగో వెళ్ళావయ్యా. ఎలా? ఆ దేవతలు ప్రార్థించారు అమృతం ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళావు. పోని వెళ్ళేవాళ్ళు ఏదైనా ఏ తొండరెడ్డిపడి ఆళ్వారు లాంటి గోష్ఠి లాంటి వాళ్ళకి వెళ్ళావా? అలా వెళ్ళలేదు. పోని వాళ్ళు కోరుకున్నారు. ఆ కోరుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవతలే అయినప్పటికీ కూడా వాళ్ళు పుట్టడానికి దేవతల వలె పుట్టినప్పటికీ కూడా అసుర స్వభావం కలిగినటువంటి ఆ దేవతల యొక్క ప్రార్థనను అనుసరించి వెళ్ళావు. వాడివి పోనీ నువ్వు పురుషోత్తముడివి కదా, పురుషోత్తముడి వలె వెళ్ళావా? అదిగో ఏదో పురుషుడుగా ఉన్నటువంటి దూతగా వెళ్ళటము, సారథ్యం చేయటము, ఋషి దగ్గరకు వెళ్ళి కైంకర్యం చేయటం, ఇలాంటి కార్యాలు చేయొచ్చు కదా. ఏం చేశావు? ఒక స్త్రీగా పెన్నాగి అని నీ యొక్క స్వరూపానికి తగినటువంటి ఒక స్త్రీగా మారి చేశావే వాళ్ళకి ఆ సహాయాన్ని. కెజక్కే ఇక్కడ ఒక సందేహం వచ్చిందట ఒకసారి ఒక గోష్ఠిలో. ఏమిటా సందేహం? ఆయన పురుషోత్తముడు కదా, ఆయన ఈవిడ మోహినిగా మారాడు కదా, పురుషోత్తముడైనటువంటి పరమాత్మ మోహినిగా మారినప్పుడు
ఆ పరమశివుడు ఈవిడని స్త్రీ అనుకొని ఈవిడిని అనుసరించి ఈవిడిని ఇష్టపడ్డాడు కదా, అది పురుషోత్తముడైనటువంటి పరమాత్మకి అబద్ధం కలిగించేటువంటి విషయం కాదా అని ఒక సందేహం కలిగిందట ఒకసారి ఒక గోష్ఠిలో శైవ భక్తుడికి. ఆ శైవ భక్తుడికి నంబిళ్ళ గారు ఎలా సమాధానం చెప్పారో ఆ కథని ఇక్కడ చెప్తున్నారు మనకి. అయ్యాత్తిలే కిజక్కే అయ్యాత్తిలే யாதவராயர் ஒன்றிருக்கா ஈயர் என்னை இரயில் காரியத்துக்காக அநேகம் ஸ்ரீ வைஷ்ணவர்களோடே கூட போகவிட்டார். நான் அவன் கூடத்திலே வந்து அவசரம் பார்த்திருக்கச் செய்தே பலரும் வந்து என்னை அனுவர்த்திக்க கண்டவாரே. அங்கே மகாமகேஸ்வரனாய் இருப்பான் ஒரு பையல் பிள்ளாய் நீர் பொருளுக்கு கடவீர் என்று கேட்டோம். எங்களுடையவத்திலே அரியல்லால் தேவி எல்லை என்றுண்டா இருந்தது. அதுக்கு பொருள் சொல்ல వేణుం ఎన్న. అదిగో తిరువయ్యార్ అనేటువంటి ఊరట. అక్కడ యాదవరాయలు అనేటువంటి వారు వేయించేశారు. వారు జీయర్ గారిని అప్పుడు ఆ గోష్ఠి దగ్గరికి వీరు నంబిళ్ళ గారి గురువు గారు ఎవరు, నంజయ్య గారు. వారు ఏం చెప్పారు, అదేదో ఒక గోష్ఠి, ఆ గోష్ఠికి మీరు వెళ్ళండి నంబిళ్ళయ్య గారే అని గురువు గారైనటువంటి నంజయ్య గారి ఆజ్ఞను అనుసరించి ఆ గోష్ఠికి వెళ్ళారట నంబిళ్ళ గారు. అనేకం శ్రీ వైష్ణవர்களோடே కూడా పోగబెట్టారు. అనేక మంది శ్రీ వైష్ణవులతోటి కూడి ఆ గోష్ఠికి వెళ్ళారు నంబిళ్ళ గారు. நான் அவன் கூட்டத்திலே வந்து అవసరం పాతిరుక్కచ్చేదే పలరం వందు. అదిగో నేను ఆ గోష్ఠితోటి వెళ్ళి అవసరం, ఇదిగో నా అవసరం ఎప్పుడున్నదా అని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో పలరం వందు ఎన్నై అనువర్తిక్క కండవారే. అదిగో నంబిళ్ళ గారండి, మహానుభావులు, గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్పేటువంటి మహానుభావులు, నంజయ్య గారి శిష్యులు కూడా వేయించేశారు అని అందరూ వచ్చి వీరిని సేవించుకుంటూ పలకరిస్తూ ఉండగా అందులో మహామహేశ్వరుడు అని చెప్పేటువంటి ఒక పయ్యల్, ఒక పయ్యల్ అంటే పిశాచం లాంటి వాడు అని, అంటే ఒక అసురుడు, అసుర స్వభావం కలిగినటువంటి వాడు. పెళ్ళాయ్ అంటే నంబిళ్ళ గారే, మీరు బాగా పొరులుక్కు కడవీరెన్ను కయట్టం, మీరు మంచి మంచి అర్థాలు భావాలు విషయాలకి మంచి భావాలు చెప్తారు, అర్థాలు చెప్తారని మేము విన్నామండి. ఎంగళుడయ అవత్తిలే అరియల్లార్ దేవి ఎల్లై ఎన్ను ఉండాయిరుందదు. ఎంగళుడయ అవత్తిలే, మా గ్రంథాల్లో అరియల్లాల్ దేవి ఎల్లై ఎన్ను ఉండాయిరుందదు అంటే హరి అల్లాల్, హరి లేకపోతే దేవి ఎల్లై అని ఎలాగ దానికి కథ మొత్తం చెప్పారు. ఆ హరి జగన్మోహినిగా మారాడు అని, ఆ జగన్మోహిని అనుసరించి రుద్రుడు గారు ఆయన్ని ఇష్టపడ్డాడు అని చెప్తున్నారు కదా. అయితే ఎన్ను ఉండాయిరుందదు అదుక్కు పొరుల్ సొల్ల వేణుం ఎన్న. అది అదుక్కు పొరుల్ సొల్ల వేణుం అంటే ఏమిటట అర్థం? ఆయన పురుషోత్తముడు కదా, అలాంటి వాడు ఒక స్త్రీ రూపం చాల్చడం ఏమిటి, ఆ స్త్రీని అనుసరించి రుద్రుడు గారు వెళ్ళటం ఏమిటి, ఆయన అలా స్త్రీగా మారడం అనేటువంటిది ఆయన పురుషోత్తమత్వానికి అవధ్యం కాదా? ఈ సందర్భాన్ని ఎలా మీరు వివరిస్తారో వివరించండి అని అడిగాట ఆయన. అదుక్కు పొరుల్ సొల్ల వేణుం అన్న దానికి అర్థం ఏమిటో చెప్పండి. అరియల్లాల్ దేవి ఎల్లై అని ఉన్నది మా దాంట్లో అంటే, నాన్ ఇదుక్కు అది కరిత్తేన్ ఒరువనల్లేన్ ఎన్న, నాకైతే అంతలాగా ఈ విషయం తెలియదండి అని అన్నారట ఆయన. ఆగిలం ఎల్లాం తెరిందిరాదో మక్కు ఎన్న, అయితే మీకు అన్ని విషయాలు తెలియవా అండి అని అడిగాట ఆ మహామహేశ్వరుడు అనేటువంటి ఆయన. అప్పుడు నీదాన్ దేవర్కువరు అని ఆయన, అయితే ఎల్లాం తెరిందిరాదో మక్కు, అన్ని విషయాలు తెలియవా ఏమిటి మీకు అని అడిగితే అప్పుడు నంబిళ్ళ గారు చెప్పిన సమాధానం ఏమిటంటే, నీదాన్ దేవర్కువరు ఉత్కర్షత్తయ్యం ఈశ్వరనుక్కువరు అపకర్షత్తయ్యం నేనైతు కేట్కిరారా యాగిల్. దేవర్కు అంటే దేవరవారంటే ఎవరు? పరమశివుడు అని. ఈశ్వరుడు అంటే గనక నారాయణుడు అని. మీరేమనుకుంటున్నారు? నీదాన్ మీరు దేవర్కువరు ఉత్కర్షత్తయ్యం, పరమశివుడికి అంటే ఈవిడ పురుషోత్తముడైనటువంటి వాడు స్త్రీగా మారటం దోషము, పరమశివుడు ఆయన్ని వెంబడించి వెళ్ళటం దోషమని కాదు ఈయన భావన. అందుకని వీరు వేసిన ప్రశ్న ఏమిటి, ఆయన యొక్క ఇది పురుషోత్తమత్వానికి అవధ్యం కాదా అని ప్రశ్నించాడు. కానీ పరమశివుడు అలా వెళ్ళటం అనేటువంటిది తప్పు కదా అనే భావన లేదు ఆయనకి.
అందుకని అలా అడిగాడు కదా. దానికి నంబిళ్ళ గారు ఏం సమాధానం చెప్తున్నారు? நீதான் தேவர்க்குவரு உத்கர்ஷத்தையும் ఈశ్వరనుక్కువరు అపకర్షத்தையும் నిனைతు కేకిరాయాగిల్. మీరు దేవర వారికి ఒక గొప్ప ఏది పరమశివుడికి ఒక గొప్పతనాన్ని, సర్వేశ్వరుడికి ఒక అపకర్షని భావించి కనుక మీరు అడిగినట్లయితే నాకు తెలిసిన సమాధానం చెప్తాను. పురుషోత్తమన్ ఎన్ను పురాణంగల్ సల్లానిక్క ஆசிரிதார்த்தமாக அவன் தன்னை அழியமாறினான் என்னால் இது அவனுக்கு గుణాయవాం ఇత్తనై ఎల్లదు దోషాయ ఆగాదు. ఏమండి, ఆయన ఎవరు? పురుషోత్తముడు అని పురాణాలన్నీ కూడా ఆయన్ని వర్ణిస్తూ ఉంటే, చెప్తూ ఉంటే, అలాంటి పురుషోత్తముడైనటువంటి సర్వేశ్వరుడు ఆశ్రితుల కోసమని తన పురుషోత్తమత్వాన్ని కనపడనివ్వకుండా దాన్ని కూడా నశింపచేసుకొని ఒక స్త్రీగా వచ్చాడు అంటే ఇది ఆయనకు ఒక గుణమే అవుతుంది, కానీ దోషం కాదు కదా. இனி ஆண் பிள்ளை சோர்வாழ்வியை ஸ்திரீ என்னு தொடர்ந்து திருவாரை போலே தொடர்ந்து திரியா நின்னார் என்னு தேவரை అగ్నరాక్కువదిల్ కాటిల్ ఇది సొన్నవన్ అవా అనాప్తన్. ఏమిటి? అలాంటి ఆణ్ పిళ్ళై చోర్వాళియై స్త్రీ ఎన్ను తొడరిందు. ఆణ్ పిళ్ళై పురుషోత్తముడైనటువంటి పరమాత్మ ఒక స్త్రీగా కనబడితే, కింద చూడండి, చోర్వాళి అంటే సోరాకుమవల్ స్త్రీ వేషం కొండిరుక్కుం పురుషం ఎన్నపడి, స్త్రీ వేషాన్ని ధరించినటువంటి పురుషుడు అని చోర్వాలి స్త్రీ ఎన్ను తొడరిందు తిరువారైపోలే పురుష అదే స్త్రీగా మారినటువంటి ఆ పురుషుడిని అనుసరించినప్పుడు తొడరందు తిరియా నిన్నారు. అలా ఆ స్త్రీని అనుసరించి వెళ్ళాడు పరమశివుడు అని చెప్తే, ఎన్ను దేవరై అగ్నరాక్కువదిల్ కాటిల్. అదిగో ఈ విషయాన్ని ఆ పురాణాల్లో అనుగ్రహించినటువంటి వాళ్ళ యొక్క ఆ గ్రంథంలో ఆ విషయాన్ని అలా రాసినాడు వాళ్ళ యొక్క అజ్ఞానమే తప్ప ఇది సొన్నవన్ అనాప్తన్. అలా చెప్పటం వల్ల ఏమైంది? నారాయణుడికి కీర్తి లభించింది. అదిగో ఆ పరమశివుడు ఇలాంటి వాడండి, స్త్రీ రూపంలో ఉన్న పురుషుడు వెంట వెళ్ళాడు అనే ఒక అపకీర్తి పరమశివుడికి వస్తుంది కదా. ఎలా మన పురాణాలను చదివినటువంటి వాళ్ళు పరమశివుడు అంటే ఎలాంటి వాడు? గొప్ప కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడే ఆయన కూడా మహానుభావుడు కదా. అలాంటి ఆయనకి అపకీర్తి వచ్చేలాగా ఆ పురాణంలో రాసి ఉంటే ఆ పురాణాన్ని, అందులో ఉన్నటువంటి విషయాన్ని ఖండించాలే తప్ప ఆ విషయాన్ని ఇలాగా ప్రచురించి అందరికీ తెలిసేలాగా చెప్పి అది పురుషోత్తమత్వానికి అపకారం కలిగినట్టు కాదా, అది గొప్పతనమా అని అడిగితే అది ఆయన యొక్క గొప్పతనానికి మచ్చ కాదండి. ఆయన్ని అనుసరించి వెళ్ళినటువంటి వాడు పరమశివుడు అని చెప్తే అది పరమశివుడికే అవధ్యం కలిగించేటువంటి విషయం కనుక ఇది సొన్నవన్ అనాప్తన్. ఆప్తుడు అంటే ఎలా ఉండాలి? మనకి పనికొచ్చే విషయాలను తెలియచేయాలి. అనాప్తన్, అందుకనే ఇలాంటి విషయాన్ని పరమశివుణ్ణి తక్కువ చేసి రాసినటువంటి వాడు ఆజ్ఞన్ ఎన్నిరుక్క అమయ్యాదో. అలాంటప్పుడు ఆ విషయాన్ని రాసినటువంటి వాడిని అతడు మనకి ఆప్తుడు కాదండి, అజ్ఞుడు. జ్ఞానం ఉన్నవాడైతే అంత జ్ఞాని అయినటువంటి పరమశివుణ్ణి ఇలా వెంబడించి వెళ్ళాడని రాస్తాడా? కాబట్టి ఆ పురాణంలో ఉన్నటువంటి దాన్ని ఇలా అందించేటువంటి వ్యక్తి, ఆ పురాణాన్ని అలా అందించేటువంటి వ్యక్తి అజ్ఞుడు, మనకి ఆప్తుడు కాదు అని భావించాలే తప్ప ఇదిగో ఆయన పురుషోత్తమత్వానికి అది ఒక మచ్చ కాదా అని ప్రశ్నించడం తగదు కాదా అని ఎన్ను సొన్నేన్ ఎన్ను అరుడి చేదా అని అలా చెప్పాను అని నంబెళ్ళ గారు చెప్పేవారట. అముదూట్టుం இப்படி அதே மாறினாலும் ஆமிரே தன்னையே விரும்ப பெற்றதாகில் శరీరத்தை பூம் கட்டி கொடுப்பதான் அத்தையிரே விரும்புகிறது. இப்படி అజే మారినాலும் ఆమిరే తన్నయ్యే విరుంబు పెత్తదాగిల్. అదిగో ఇలా తనని తాను నశింప చేసుకోనైనా కూడా తననే కోరుకున్నట్లయితే శరీరத்தை పూమ్ కట్టి కొడుప్పదాన్ అత్తయ్యిరే విరుంబుகிறது. తన శరీరాన్ని ఎంత కష్టపెట్టుకోనైనప్పటికీ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి చేయడానికి ఉద్యుక్తుడవుతాడు. ఊట్టుం ఎలాంటి వాళ్ళు? అముదు ఊట్టుం கடல் கடையும் கடல் கடைகையும் எத்னிக்கையும் எல்லாம் தனக்குப்பணியாய் எவர்களுக்கு அன்வயம் புஜிக்கையிலே ஆய் எவர்கள் மிடத்துக்கு கீழு இஜிச்சுமது தனக்கு பரிகரத்தார்களாயிரு
தனக்கு உபகரித்தார்களாயிருக்கும். எங்களுக்கு அமிர்தம் வேணும் என்னால் அத்தை உற்பாதித்து கொடுத்து விடும் అత్తనయ్యిరే. అయితే కడల్ కడైకయ్యం ఎత్నికయ్యం ఎల్లాం తనకు పనియాయి. ఏది ఆ సముద్రాన్ని చిలకటం, ఆ సముద్రం చిలకటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవటం, ఇదంతా సర్వేశ్వరుడికి పని. వీళ్ళకేమిటి, ఎవరి వరకు అన్వయం భుజిక్కయ్యిదేయాయ్, ఆ అమృతాన్ని భుజించటంలో మాత్రమే వీళ్ళకి అన్వయం అట. మొత్తం దానికి చేసే ప్రయత్నం మొత్తం సర్వేశ్వరుడిదే. ఎవరగర్ మెడత్తుక్కు కీజు ఇజుచ్చుమదు తనకు ఉపకరిస్తారుగలాయిరుకుం. వీళ్ళు కొంచెం అమృతం ఏదో స్వీకరిస్తే తనకి ఉపకరిస్తారు అని భావనట ఆయనది. ఎంగలుక్కు అమృతం వేణుం ఎన్నాల్, మాకు అమృతం కావాలి అని వాళ్ళు అడిగితే అత్తే ఉత్పాదిత్తు కొడుత్తు విడుం అత్తనయ్యిరే. ఎందుకు ఇంత శ్రమ పడాలా, మాకు అమృతం కావాలి అని అడిగితే దాన్ని పుట్టించి ఇవ్వచ్చు కదా. కానీ అదుక్కు ఏడాగా ఈడా ఇరుప్పది ఒరువడి వైకొండు నిన్ను భుజిప్పిక్కిరదు తన్నీర్మయ్యిరే. ఆయనకి అమృతాన్ని సృష్టించేటువంటి శక్తి లేనటువంటి వాడా ఏమిటి? దేవతలు వచ్చారు, మాకు అమృతం కావాలి అని అడిగారు, దాన్ని ఏదో పుట్టించేసి ఇచ్చేయచ్చు కదా. కానీ అలా కాదు, ఆ అమృతం సంపాదించడానికి ఆ సంపాదించడానికి తగిన ఆ దేవతలకి ఇవ్వటం కోసం, ఇద్దరు దేవతలు రాక్షసులు అసురులు ఇద్దరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి ఇవ్వటం కోసం, ఆ అమృతాన్ని వీళ్ళకి తాగించటం కోసమని అది మోహిని అవతారాన్ని ఎత్తాడు కదా. ఇది ఒడివైకొండు నిన్ను భుజిప్పిక్కిరదు తన్నేర్మయ్యిరే. అలా వాళ్ళకి అమృతాన్ని అనుభవింప చేయటం కోసమే, తాగించటం కోసమే ఒక జగన్మోహిని అవతారం ఇచ్చాడంటే అది ఆయనకు నీర్మయి ఏమి స్వభావం అండి. అది కావాలంటే అమృతాన్ని పుట్టించి ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడే కదా. కానీ దానికోసమని ఆ సమయంలో ఉపకరించేటువంటి తన యొక్క పురుషోత్తమత్వాన్ని కూడా నశింప చేసుకొని ఒక స్త్రీ రూపం తాల్చి అమృతాన్ని ఇచ్చాడే, ఏమి స్వభావం అండి ఆయనది అని ఉరంగుగిర ప్రజయ్య చుప్పి ఊట్టుం తాయై పోలే ఇదిదాం తన పేరాగా ఆ ఇత్తు చేయదు. అదిగో పిల్లాడు నిద్రపోతున్నాడు, నిద్రపోతూ ఉంటే ఆ తల్లి ఏం చేస్తుంది, అయ్యో పిల్లాడు అన్నం తినకుండా నిద్రపోయాడే అని వాడు నిద్రలో లేపి అన్నం పెడితే వాడు తింటే అమ్మయ్యా ఇప్పుడు ఇది నా పని అయిపోయింది అనుకుంటుందట తల్లి. ఎందుకు వాడికి అన్నం పెట్టడము తినిపించడం అనేటువంటిది తన కర్తవ్యం. వాడు తింటే ఈవిడ కడుపు నిండినట్టుగా భావిస్తుంది కనుక ఉరంగుగిర ప్రజయ్య జుప్పి ఊట్టుం తాయే పోలే ఇరుదాం తన పేరాగా ఇత్తు చేయదు. అదిగో నిద్రపోయే బిడ్డకి లేపి అన్నం పెట్టిన తల్లి ఇది తన కర్తవ్యాన్ని తాను చేసినట్టుగా భావించినట్టుగా, అదిగో అన్య ప్రయోజనాంతర పరులైనటువంటి దేవతల కోసమని వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి నిలబడటము, అది కూడా ఏదో ఏ తొండరెప్పటి ఆడవాళ్ళ లాంటి గోష్ఠికి వెళ్ళినట్టు కాకుండా ఆయుధాలు పట్టుకొని ఇద్దరి మధ్యలో నిలబడటము, ఆ తర్వాత కార్యం పూర్తి కాగానే ఆయుధాన్ని పట్టుకొని ఈశ్వరోహం అని భావించేటువంటి అహంకారం కలిగినటువంటి దేవతల కోసమని అమృతాన్ని, అదిగో ఆ సముద్రాన్ని చిలికి అమృతాన్ని ఆ దేవతలకి ఇవ్వటము, ఆ దేవతలకి అమృతం చేరటం కోసమని పెన్నాగి పురుషోత్తముడైనటువంటి తనని తన యొక్క స్వరూపాన్ని నశింప చేసుకొని ఒక స్త్రీగా మారటము, వాళ్ళకి అముదు ఊట్టు అలా వాళ్ళకి అమృతాన్ని అనుభవించేలాగా అమృతాన్ని పొందేలాగా చేసినటువంటిది. ఇదంతా చేయడం అనేటువంటిది ఎలా అనుకుంటాడు, తన్నై ఇరుదాం తన పేరాగా ఆ ఇత్తు చేయదు. ఆ చేసేటప్పుడు కూడా ఆ సముద్రం చిలకటం కోసం చేసే ప్రయత్నాలన్నీ కృషి అంతా వీళ్ళు ఏమైనా చేశారా, అన్ని అది ఆ కృషి చేయడం ఆయన వంతు, అది స్వీకరించడం వీళ్ళ వంతు అన్నట్టుగా ఉన్నారే. అలాంటి దేవతల కోసమని ఆ అమృతాన్ని పుట్టించి ఏదో అలా సృష్టించి అమృతం కావాలి అని సృష్టించి వాళ్ళ నోట్లో పోసావా, అదేం కాదే. వాళ్ళకి అమృతాన్ని అనుభవింప చెయ్యాలి, వాళ్ళు తాగాలి అంటే ఏ రూపం తాగచాలో ఆ రూపాన్ని తాగి వాళ్ళకి అమృతాన్ని తాగించావు చూసావా, ఏమయ్యా నీ స్వభావం. అది కూడా నీ యొక్క పని అన్నట్టు, నీకు ఫలము అన్నట్టుగా, ఎంత లాభం నాకు అన్నట్టుగా చేశావే. ఇప్పటి చేయగైక్కు నిబంధనం ఎన్నెన్నిల్. ఎందుకండి ఇంత కష్టపడి ఎందుకు చేశాడు పరమాత్మ? పెరుమానాల్ చేసిత్వ ప్రయుక్తమాన సంబంధమాయిత్తు
శేషత్వముతోటి కూడుకున్నటువంటి సంబంధం. ఆయన శేషి, మనం శేషభూతులం. కానీ ఆ దేవతలకి ఆయన శేషి అనే జ్ఞానం కానీ, మనం శేషభూతులం అనే జ్ఞానం కానీ ఉన్నదా? ఆశ్రయించేటప్పుడు పల్లికిలించుకుంటూ వస్తారు. ఆశ్రయించిన తర్వాత కావలసిన కార్యం పూర్తి కాగానే ఆయన మీదకే బాణాన్ని సంధిస్తారు. అలాంటి శేషిత్వ ప్రయుక్తమైన సంబంధం. అలాంటి దేవతల కోసమని ఇదిగో పెరుమానార్ ఇలాంటి కార్యాన్ని చేసినటువంటి వాడే ఆయన. మరు వినయ ఇత్యాది, మరువ వినయ దేశమాయిత్తు, మంచి భోగ్యమైనటువంటి ప్రదేశమట అది. తన్నారంద శ్రమహరతై వింజీరుక్కై, చల్లని ప్రదేశం, సముద్ర తీరం. శ్రమహరతై వింజీరుక్కై, శ్రమహర, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క శ్రమ అలా తొలగిపోతుందట. అదాగిరదు శ్రీవైకుంఠத்தில் పోలే రక్షం పెత్తిలోం ఎన్ను కురై తీరుంబడియాయిరుక్కై. అదిగో ఎలా శ్రీవైకుంఠంలో వేంచేసి ఉన్నాడంటే ఆయన రక్షం పెట్టి, రక్షవర్గం అనేటువంటి వాళ్ళే లేరు అక్కడ ఆయనకి. ఇంకా రక్షించవలసినటువంటి అవసరమే లేదు ఆయనకి. అలా రక్షం పెత్తిలోం ఎన్ను కురై తీరుంబడియాయిరుక్కై, ఆ రక్షవర్గాన్ని నేను వీళ్ళని రక్షించాను అని ఎవరినైనా రక్షించాలి అనుకుంటే రక్షవర్గానికి కొరత అక్కడ. కానీ ఆ కొరత తీరేలాగా వచ్చి వేంచేసి ఉన్నట్ట. రక్షం పెత్తిలోం ఎన్నుం కురై తీరుంబడియాయిరుక్కై. శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడికి ఎవరిని రక్షించవలసిన అవసరం లేదు. అందరూ సమానమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళు, సమానమైన గుణాలు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు రక్షించేటువంటి స్వభావం కలిగిన వాళ్ళుగా ఉండగా ఈయనకి ఇంకా ఎవరిని రక్షించవలసిన అవసరం ఉంటుంది కనుక అలా రక్ష్యం పెత్తిలో ఎన్ను కురై తీరుంబడి, రక్షవర్గాన్ని పొందలేదు అనే కొరత తీరేటట్లుగా ఇక్కడికి వచ్చి వేంచేసి ఉన్నట్ట. కడన్మల్లై తలచైనం ఆశ్రితన్ ఒక్కప్పని செய்தான் ఎన్ను అవను కాగవందు కాల్ కడై తలై మాడాగవందు తరయ్యిలే శాయిందరుడన విడమిరే. ఆశ్రితుడైనటువంటి పుండరీకుడు ఆయన ఒక్కప్పని செய்தான் ఎన్ను అవను కాగవందు, ఆయన ఏదో పుష్ప కైంకర్యం చెయ్యాలని భావించాడని మనకు ఒకసారి భగవద్గీతలో కూడా వచ్చింది. పాలకడల్లో ఉన్నటువంటి పెరుమాళకి పుష్ప కైంకర్యం చేయాలనుకున్నాడు. సముద్రాన్ని, పాలకడల దగ్గరికి వెళ్ళటానికి సముద్రాన్ని తోడిపోస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, సహాయం చేశాడు ఆయనకి. ఆయనే ఈ సర్వేశ్వరుడు, ఈ తిరుక్కరగ మల్లైలో వేంచేసి ఉన్నటువంటి వాడు అని చెప్పారు కదా. అక్కడ ఆ పుండరీకుడు అనేటువంటి వ్యక్తి ఎక్కడ నిలబడి ఆ భగవంతుడికి కైంకర్యం చేయాలని భావించాడో ఆయన ఒక్కప్పని செய்தான் ఎన్ను అవను కాగవందు, నాకు కైంకర్యం చేయాలని ఆశపడుతున్నాడు కదా అని కాల్ కడే, ఆ పుండరీకుడు ఎక్కడైతే నిలబడి ఉన్నాడో అదే తలైమాడాగవందు, అక్కడ ఆ పుండరీకుడు పాదం పెట్టినటువంటి చోట తను తలని పెట్టి వేంచేసి ఉన్నట్ట ఆయన. తలైమాడాగవందు తరయ్యిలే శాయిందరుడన విడమిరే, అలా ఆ నేల మీద శయనించినటువంటి చోటు కదా. అక్కడ ఇంకా చెప్పారు కానీ కొంత విషయం అది నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థమైనప్పుడు చూద్దాం. అది కాల్ కడ అంటే పుండరీకుడిని ఎక్కడైతే నిలబడి ఉన్నాడో కైంకర్యం చేయాలని ఆశతోటి ఆ పుండరీకుడు పాదాన్ని పెట్టినటువంటి చోట ఈయన తలపెట్టి శయనించి ఉన్నట్ట. అది ఊరైవారే ఆశ్రితర్ విడుంబిన విడం ఎన్ను విట్టు పోగమాటారే నిత్యవాసం పండుగిరవిడం. ఆశ్రితుడైనటువంటి పుండరీకుడు కోరుకున్నటువంటి చోటు కదా అని ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి స్థానం అది. ఆసుర ప్రకృతి కలిగి కురయ్యాదార్ నడువే ఇదే వందు కిరక్కిరదు. అలా ఇక్కడ వేంచేసి ఉన్నాడంటే ఇక్కడ ఏమన్నా అందరూ సాత్వికమైన స్వభావం కలిగిన వాళ్ళుగా ఉంటారా? శ్రీవైకుంఠంలో అయితే అందరూ సాత్వికులే, సత్వగుణ సంపన్నులే. కానీ ఇక్కడ ఆసుర ప్రకృతి కలిగి కురయ్యాదార్ నడువేరే, ఆసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళకి ఏ కొరత లేనటువంటి ఈ భూమండలం మీద ఇక్కడ కదా కురైవర నడువే ఇరే వందు కిరక్కిరదు వచ్చి ఎక్కడపై శయనించాడండి ఆయన. ఆసుర స్వభావం కలిగిన వాళ్ళ మధ్యలో వచ్చి పడుకున్నాడు ఆయన. ఎన్నారే ఇరుప్పారే, అలాంటి ఆ సముద్రాన్ని చిలికి దేవతలకి అమృతం పంచినటువంటి ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాన్ని భావించకుండా తిరుప్పార్కడలిలే వందు శాయిందరుడినవన్ శ్రీవైకుంఠத்தில் குறைவர விருக்கக்கடவா அவன்
సంసారిగల్ నడువే తన్నై పేనాదే చాయందరుడిన ఇది నమక్కాగ చేయదాన్. అదిగో ఆ తిరుప్పార్కడల్లో శయనించినటువంటి వాడు ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? శ్రీవైకుంఠంలో ఉండేటువంటి వాడు. ఆ శ్రీవైకుంఠం నుంచి తిరుప్పార్కడలకు వచ్చి ఆయనే శ్రీవైకుంఠంలో కురేవర ఇరుక్కడవ అవన్, ఏ కొరతలు లేకుండా ఉన్నటువంటి ఆయన సంసారిగలననువే, ఈ సంసారుల మధ్యలోకి, ఆసుర స్వభావం కలిగినటువంటి ఈ సంసారం మధ్యలోకి, ఆసుర స్వభావం కలిగిన సంసారులు అంటే భగవంతుడి యొక్క వైభవాన్ని అంగీకరించినటువంటి ఈ సంసారుల మధ్యలోకి వచ్చి శాయందరుడన ఇది నమక్కాగ చేదాన్, చేయించినటువంటి ఇది ఎవరి కోసం చేశాడు? నమక్కాగ చేయటాన్ అని మన కోసమేనండి. ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉండేవాడు పాల్కడలకు వచ్చాడు, అక్కడ ఉన్నటువంటి వాడు ఇదిగో మన కోసమని ఆయన ఈ లోకంలోకి వచ్చి శయనించాడే, అది మన కోసమే కదా అని నిన్నిరిందు వెక్కణై కిడందదు ఎన్నీర్మయ్యే ఎన్నో ఇత్తై అనుసంధిక్క వేండి ఇరుక్క. అదిగో తిరువెక్కైలో అది యథోక్తకారి సన్నిధి, అక్కడ శయనించింది ఎవరి కోసం? కిడందదు ఎన్న నీర్మయ్యై, నిండ్రు ఇరిందు వెక్కణై కిడందదు ఎన్న నీర్మయ్యై, నిల్చొని కూర్చొని శయనించి ఉన్నటువంటి ఈ స్వరూపాలన్నీ ఏమిటి? ఎంత నీర్మ, ఏమిటి స్వభావం? ఎవరి కోసం? మన కోసమే కదా. ఎన్ను ఇత్తై అనుసంధిక్క వేండు ఇరక్క. అదిగో ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉన్నవాడు మన కోసమని ఇక్కడ ఇంతకాలం నుంచి ఇలా నిలబడి ఉన్నాడండి, ఇంతకాలం నుంచి ఇలా కూర్చొని ఉన్నాడండి, ఇంతకాలం నుంచి ఇలా శయనించి ఉన్నాడు అనేటువంటి విషయం మన కోసమే అని భావించవలసి ఉండగా, ఇది నెనైవు ఇన్నిక్కే పురంబే ఉండు ఉడుతు కాలక్షేపం పన్ని తిరుయుమ వరగడే. ఇది ఇలా ఉండగా దీంట్లో ఒక భావన కూడా లేకుండా పురంబే బయట విషయాలనే ఉండు ఉడుతూ తింటూ తిరుగుతూ ఏదో అవి కావాలి కాలక్షేపం పన్ని తిరుయుమ వరగడే, కాలక్షేపం చేస్తూ వాడని ఇరుప్పారే, అలా ఉండేటువంటి వాడని ఎన్నారే ఇరుక్కయ్యావదం భుజలావదం అదుక్కోడియాన కర్మక్షయం పిరవామయ్యాలే. అదిగో ఎన్నాదే, ఎందుకు అలాంటి భావన వాళ్ళకి కలగటం లేదు? ఆయన ఆ లోకంలో ఉన్న ఆయన మన కోసం ఈ లోకంలోకి వచ్చి ఏం చేసి ఉన్నాడనే భావన కలగాలి కదా. కలగకపోవడానికి కారణం ఏమిటి? ఎరుక్కయ్యా ఎన్నాదే అలా భావించకపోవటము, భుజలావదం విడిచిపెట్టడము, ఆ దుఃఖాడియాన కర్మక్షయం పిరవామయ్యాలే. దానికి కారణం ఏమిటి? వాళ్ళ కర్మలు నశించకపోవటం, అదే కారణం అని చైతన్య కార్యమిదే ఇప్పటి செய்திలో ఎన్నుం అనుతాపం పిరక్కుమదు. సరే, కర్మలు తొలగిపోలేదండి, అందుకని ఆశ్రయించలేకపోతున్నారు, ఆయన్ని సేవించలేకపోతున్నారు. కానీ కనీసం ఆ భావన ఉండాలి కదా. చైతన్యం కలిగినటువంటి వాడివే కదా నువ్వు. చైతన్య కార్యమిదే ఇప్పటి செய்திలో ఎన్నుం అనుతాపం పిరక్కుమదు అదుவும் ఇన్నిక్కే ఇరుక్కుమవరగలే. సరే, ఆయన గురించి నువ్వు అంత ఆలోచించలేకపోయినా, అయ్యో ఆలోచించలేకపోతున్నాననే భావనైనా కలగటం లేదే. నువ్వు చైతన్యం కర్మక్షయం కలగకపోవటం వల్ల నువ్వు ఆశ్రయించలేకపోవచ్చు, కానీ ఆశ్రయించలేకపోతున్నావని అనుతాపం చైతన్యం అదుவும் ఇన్నిక్కే, ఆ అనుతాపం కూడా లేనటువంటి వాడని అవరగలై ఇరై పొదుం ఎన్నోమే, ఒక్క క్షణకాలం కూడా మా కోసం నేను వాళ్ళ కోసం వ్యర్థం చేసుకోను. చేతనరాయ్ ఇరుందు వైతు అగ్నరాయ్ ఇరుప్పారై ఎన్నువదువరు పోదుండిరే. చేతనులయ్యుండి అగ్నులుగా ఉన్నటువంటి వాళ్ళని భావించేటువంటిది ఒక సమయం ఉంటుంది కదా, ఒక పోదుండిరే. అలాంటి వాళ్ళని గురించి కూడా మనం భావించాలా? వాళ్ళ కోసం నేను ఒక్క క్షణకాలాన్ని కూడా వ్యర్థం చేసుకోనండి. అప్పోదుం ఎన్నక్కలవోం అల్లోం, అప్పోదుం ఎన్నక్కలవం అల్లం. అసలు ఆ రీతిగా వాళ్ళని అసలు మేము ఒక మనుష్యులుగానే, చైతన్యం కలిగినటువంటి మనుష్యులుగానే మేము భావించమండి వారిని. అవస్తుక్కలే పరిగణిప్పదు ఒరుపోదుండిరే అప్పోదుం ఎన్నో. చైతన్యం కలిగి అగ్నులుగా ఉన్నటువంటి వాళ్ళని ఆలోచించేటువంటి సమయం ఒకటి ఉంటుంది, ఆ సమయంలోనూ మేము వాళ్ళని భావించము. అవస్తువులని, మనకి పనికిరాని వస్తువులన్నిటినీ అవస్తుక్కలే పరిగణిప్పది ఒరిపోదుండిరే అప్పోదుం ఎన్నో. ప్రయోజనం లేకుండా చేసేటువంటి కొన్ని పనులు ఉంటాయి కదా, ఆ సమయంలోనూ మేము వాళ్ళని భావించము. அவர்கள் தனக்கனை திருந்தார்களாகிலும் அவர்களை ஒன்னாகனை திரோம்
వీరి దృష్టిలో వారిని అసలు మనుషులుగానే భావించకపోయినప్పటికీ వాళ్ళకు వాళ్ళు మేము చాలా గొప్పవాళ్ళం అని భావిస్తూ ఉంటారు కదా. తంగళై నిனைக்க కనక్క నిனைத்திருந்தார்களாகிலும் వాళ్ళని వాళ్ళు మేము చాలా గొప్పవాళ్ళమండి అని భావించుకునే వాళ్ళు అయినప్పటికీ అవరుகளை ఏమన్నాగా నిனைக்கிறோம், వాళ్ళని ఒక వ్యక్తిగానే మేము భావించమండి, ఒక వస్తువుగానే. ఎవరు తాము నిனைக்கிறపోలే ఎవరికి వస్తుత్వం ఉండావదు. ఆడవాళ్ళ లాంటి వాళ్ళ దృష్టిలో వీడు ఒక వస్తువండి అని భావించబడినప్పుడు కదా వాళ్ళకి ఒక వస్తుత్వం ఉంటుంది, ఒక సత్ అనేది ఉంటుంది, పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. కానీ ఆళ్వాళ్ళు ఏమంటున్నారు, అలాంటి వాళ్ళ కోసం మేము మా కాలాన్ని ఒక్క క్షణం కూడా వృధా చేయము, మేము వాళ్ళని మనుష్యులుగానే ఎన్నో భావించము అంటున్నారు ఆడవాళ్ళు. மானிடர் அல்லர் என்னேன் மனத்தே வைத்தேன் என்ன கடవదిరే. మానిడవర్ అల్లర్, వాళ్ళు మనుషులే కాదండి అని ఎన్నేన్ అన్నాను, ఆ భావాన్ని మనత్తే వైతేన్ మనస్సులో కూడా ఉంచుకున్నాను అని 11వ తిరుమజిలో అంటే 11వ పదిలో చెప్పారట ఆళ్వారు. ఆ భావాన్ని ఇక్కడ ఇవరతాం కల్లిலும் చెంబిலும் వెట్టిత్తు ఎన్నుమా పోలే. ఇదిగో ఎన్న కడవదే, వాళ్ళని మనుషులుగానే మేము తలవమండి, కల్లిലും చెల్లిலும் సెంబిலும் వెట్టిత్తు ఎన్నుమా పోలే, ఒక రాయి రప్పవలే భావిస్తామండి వాళ్ళని అన్నట్లుగా. కానీ వీరేంటి కల్లిలు అంటే తర్వాత చెప్తాను, ఏదో వాళ్ళని వ్యర్థ పదార్థాలుగా మేము భావిస్తాము అని చెప్పినట్టుగా. அடிகள் அடியே நினையும் அடியவர்கள் தம் அடியான் எண்ணிரே தம்மை சொல்லுகிறது. அடிகள் அடியேன் நினையும் அடியவர்கள், అడిగల్ వాళ్ళకి తిరువడిగల్, అడిగల్ అడియేనై అడిగల్ అడియే నినయ్యం అడియవరగల్, ఆ పరమాత్మ యొక్క తిరువడిగల్ని భావించేటువంటి భాగవతోత్తములు ఉంటారే వాళ్ళకి తమ్ అడియాన్ ఎన్నిరే, వాళ్ళకి దాసుండండి నేను అని కదా. తమ్మై చొల్లుగిరదు, భగవంతుడి యొక్క తిరువడిగలని ఆశ్రయించినటువంటి భాగవతోత్తములకి నేను దాసుండండి అని కదా వీరి భావన. జ్ఞాన ఆనందంగల్ అందు కాణుం ఎవర్కు నిరూపకం, ఆళ్వార్లకి నిరూపకం ఏమిటి, జ్ఞాన ఆనందాలు కాదండి. ఆళ్వార్లు అంటే ఎవరు, జ్ఞాన ఆనందాలే ఒక ఆకృతి తాల్చినటువంటి వారు అని చెప్దామండి, కాదండి. భాగవత శేషత్వమే ఒక రూపు తాలిస్తే ఎవరండి, మన తిరుమంగయ్య ఆళ్వారు అన్నట్లుగా కదా. అందుకని అలా ఆ తిరుక్కడల మల్లైలో వేంచేసి ఉన్నటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని మనసులో కూడా తలసినటువంటి వాళ్ళని అభాగవతులని మేము విడిచిపెట్టేస్తాం. ప్రాతికూల్యస్య వర్జనం అని చెప్పినట్లుగా అలాంటి వాళ్ళ గురించి మేము ఒక్క క్షణం కూడా వాళ్ళని ఆలోచించము, వాళ్ళని అసలు మనుష్యులుగానే లెక్కించము అంటున్నారు ఆడవాళ్ళు. అంటే ఈ పాసురంలో ప్రాతికూల్యస్య వర్జనాన్ని చెప్పారు ఆడవాళ్ళు. పార్వణమళ మంగై పనినన్ కాదు, రెండోది కదా. நன்னாதவாள் அவுணர் இடை புப்புவானவரை பெண்ணாகி அமுதூட்டும் பெருமானார் மறுவினியா தன்னாரந்த கடல் மல்லை தலசேனத்துறை வாரை எண்ணாதே இருப்பாரை இறை பொழுதும் எண்ணோமே. பெரியவாச்சான் வெள்ளை திவ்ய திருவடிகளே சரணம். திருமங்கை ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சா